దేవనామానికి మహిమ కలుగును గాక. తమ్ముడు జోషికి ప్రత్యేకమైన వందనాలు. జోషి ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభాలు. ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా సాక్ష్యాల్ని అనేక మంది జీవితాలకు ఉపయోగకరంగా ఉంటాయని ఇలా పంచుకోవడానికి మాకు అవకాశాన్ని ప్రభు కల్పించినందుకు దేవునికి కూడా వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. విన్నప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సాక్ష్యాల్ని టీవీలో చూసాము, బట్ ఈరోజు అనుకోకుండా మా సాక్ష్యాలు పంచుకుంటామని మేము అనుకోలేదు. ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు సుమలత ఆకునూరి అండి. నేను పుట్టింది మచిలీపట్నం, బందర్ అంటారు అందరూ. అక్కడ తల్లిదండ్రులు నాన్నగారు ఆకునూరి వరప్రసాద్ గారు, తల్లి ఎలిజబెత్. వారికి నేను ద్వితీయ సంతానంగా పుట్టాను. అన్నయ్య చెల్లి కూడా ఉన్నారు. చదువుకునే తను నుండి చిన్నప్పటి నుండి కూడా అన్ని విషయాల్లో దేవుని కృపను బట్టి ముందు ఉండడం ప్రభు ఇచ్చిన ఆధిక్యత. చదువులో ఇంకా ఆటపాటల్లో దాంతో కొంచెం గర్వం కూడా ఉండేది సహజంగానే. సో నాన్నగారికి కూడా చాలా సంతోషించేవాళ్ళు నన్ను బట్టి. అలా చిన్నతనం నుండి ఎదుగుతూ ఉన్నాము. అయితే మా తాతగారు, అమ్మ వాళ్ళ నాన్నగారు రాజరత్నం గారు, ఆయన సిఎస్ఐ పాస్టర్ గారు. సో క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల చిన్నతనం నుండి సండే స్కూల్కి అడపాదడప వెళ్తూ, రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు వెళ్తున్నా కూడా దేవునిలో ఎదగడానికి ప్రభు సహాయం చేశారు. చిన్నతనంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ నుండి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు, బహుశా 1వ తరగతి 2వ తరగతి ఆ వయసులో, ఒక దినం కళ్ళలో నేను ఒక వ్యక్తి చుక్కలు గుండా నన్ను తీసుకొని వెళ్ళడం నేను చూశాను. ఆ వ్యక్తి ఎలా ఉన్నారంటే, నాకు వెనక నుండి చూస్తున్నాను, ఒక పెద్ద ఆకారం, వెనక జుట్టు ఇక్కడ వరకు ఉంది, తెల్లని ఉన్ని లాంటి జుట్టు, మొత్తం ధవళవర్ణంతో నిండి ఉన్నారు ఆయన. ఆ చేతికి ఒక గొడుగు కర్ర లాంటిది ఉంది. ఆ కర్ర ఆయన అటువైపు పట్టుకుని ఉంటే చివరి నేను పట్టుకొని ఉన్నాను. దాని బుడుపులు కూడా ఐ కెన్ ఫీల్ దట్ అన్నమాట. అవి పట్టుకొని ఉంటే చుక్కల్లోంచి తీసుకెళ్తూ ఉన్నారు. అప్పుడు నాకు మనసులో ఒక డౌట్ వచ్చింది, ఈయన ఎవరు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని. అప్పుడు నేను అలా చూస్తూ ఉన్నాను. నేనేం అడగలేదు, కానీ ఆ వ్యక్తి ఇలా వెనక్కి తిరిగినప్పుడు ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ ఆకారం కూడా నాకు జ్ఞాపకం లేదు. ఒక గొప్ప వెలుగు లాంటిది, ఒక గొప్ప నెమ్మది లాంటిది. నాకు ఆ చిన్న వయసులో మొట్టమొదటి అది దర్శనం అని నేను ఇప్పుడు గ్రహిస్తున్నాను దేవుని ఎరిగిన తర్వాత. అప్పట్లో నాకు అది కలగానే తెలిసింది. ఆ విషయాన్ని నేను మా తాతగారు పాస్టర్ గారికి చెప్పినప్పుడు ఆయన నన్ను ముద్దు పెట్టుకొని, అమ్మ దేవుడు నేను దర్శించారని అయితే అన్నారు, కానీ నాకు తెలియలేదు. అలా జరుగుతూ ఉన్నప్పుడు దేవునిలో ప్రత్యేకంగా నేను ఉండేదాన్ని కాదు, కానీ తెలిసినంతలో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. జ్వరం వచ్చినా ఏది వచ్చినా టాబ్లెట్స్ వేసుకోవడం అంత ఇష్టం ఉండేది కాదు. తాతయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం, పక్క పోర్షన్లు ఉండేవాళ్ళు. సో అలాంటి భక్తిలో పెరుగుతూ ఉన్నాం. అయితే చదువు రీత్యా నేను డిప్లొమా చదవడం కోసం కరీంనగర్ వెళ్ళాల్సి వచ్చింది. సో దేవునిలో అంత స్ట్రాంగ్గా లేను, బట్ దేవునికి మాత్రమే ప్రార్థన చేసేదాన్ని, అదొకటి తెలుసు. కరీంనగర్ ఓన్లీ గర్ల్స్ హాస్టల్లో ఒక జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్లో నేను డిప్లొమా చేయడానికి కరీంనగర్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అక్కడ నేను హాస్టల్లో ఫస్ట్ టైం అమ్మ వాళ్ళకి దూరంగా ఉండడం, పేరెంట్స్ పర్యవేక్షణ లేకుండా ఉండడం, సో ఫ్రెండ్సే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవునికి చాలా దూరంగా, అప్పుడు కూడా దగ్గరగా ఏం లేను, కానీ ఉన్నంతలో చాలా దూరంగా వెళ్ళినట్టు నాకు తెలిసింది. అయితే ఆ సమయంలో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఫస్ట్ టైం లైఫ్లో నాకు ఎప్పుడు ఏది నేను పార్టిసిపేట్ చేసినా ప్రైజ్ వచ్చేది, ఫస్ట్ ఉండేది. అలాంటి అనుభవం నుండి ఫెయిల్యూర్ అనుభవంలోకి ఫస్ట్ టైం నేను అడుగుపెట్టాను. అన్బేరబుల్ పెయిన్. డాడీకి లెటర్ రాస్తూ ఉన్నప్పుడు ఏడుస్తూ, డాడీ ఇట్లా జరిగింది, నీకు ఎప్పుడు ఇలా జరగదని రాస్తూ ఉంటే ఆ పేపర్, ఉత్తరం కన్నీళ్లతో తడిచిపోయింది. సో దట్ వాజ్ ద ఫస్ట్ ఫెయిల్యూర్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది. అప్పుడు దేవుని తట్టు సంపూర్ణంగా తిరగడానికి నేను మనసు దృఢపరుచుకొని నేనేం మిస్టేక్ చేస్తున్నాను అని చూసి దేవుని వైపు తిరిగితే ఒకరోజు హాస్టల్లో పైన ప్రేయర్ జరుగుతోంది అని నాకు తెలిసింది. వెళ్దామా వద్దా అనుకుంటూ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంటే ఒక సాయంకాలం ఈవినింగ్ నేను వెళ్ళాను అన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒకటే ప్రార్థన చేస్తున్నాను. ఒక టెర్రస్ పైన అందరూ నిండిపోయారు కూర్చొని, చెప్పుల దగ్గర మాత్రమే స్థానం ఉంది. ఆ చెప్పుల దగ్గర మోకరించి, ప్రభువా నేను ఇంకేం అడగను, ఇంత దూరం వచ్చాను, తల్లిదండ్రులు ఎంతో ఆశతో పంపించారు, నాకేమో ఇక్కడ నేను సరిగా చదవలేకపోయాను. ఇది ఇంగ్లీష్ మీడియం, అప్పటివరకు తెలుగు మీడియం చదివాను. ఇంగ్లీష్ మీడియంలో చదువు,
మరి నాకు బాగా రావాలి ప్రభా, నాకు ఒక్కటే మీరు తోడుగుండండి, మంచి మార్క్స్ ఇవ్వండి అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఒక సహోదరి వచ్చి నాకు ఒక కార్డు ఇచ్చారు, ప్రామిస్ కార్డు. అందులో ఆ కార్డులో ఏముందంటే, కాబట్టి నువ్వు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును అని. ఇక నేను అనుకున్నాను, నీకు చదువు పని పూనుకుంటాను, నాకు ప్రభు తోడుగుంటారు అని చెప్పి ఆ ఒక్క మాటే, అది మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట పట్టుకొని నేను చదవడం మొదలుపెట్టాను. ఉదయాన్నే వేకువనే లేసి ప్రార్థన చేయడం, చదవడం, టోటల్ లైఫ్ స్టైల్ మార్చుకొని ఫ్రెండ్స్తో ఉండకుండా ఎక్కువగా చదువుకోవడం మీద ధ్యాస పెట్టినప్పుడు ప్రభు అద్భుతంగా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో 80% క్లాస్ టాప్లో నిలబెట్టారు. మంచి మరలా తిరిగి మంచి రిజల్ట్ ఇచ్చారు. అయితే మనం దేవుని దగ్గర తిరిగినప్పుడు ఆయన రిజల్ట్ ఇస్తారు, కానీ ఆయనలో మనం నిలబడకపోతే మరలా మనం లోకంలో పడినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడతామో అన్నది మరలా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు నేను మరలా అనుభవించాల్సి వచ్చింది. ఇంజనీరింగ్ సీట్ రావడానికి నేను కోచింగ్ తీసుకున్నా కూడా ఒక ఇయర్ రాలేదు. అప్పుడు నేను దేవునిలో చాలా పోరాడి అడిగాను, ప్రభా నేను ఇంజనీరింగ్ గీతం కాలేజీలో చదవాలి, ఎందుకంటే అది నేను డిప్లొమాలో ఉన్నప్పుడు నా లెక్చరర్స్ చెప్పినప్పుడు విన్నాను. సో మంచి చదువు కాబట్టి ఆ గీతం కాలేజ్లో బీటెక్ చేయాలి, నాకు అక్కడ సీటు ప్రభా, లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి తెలిసి తెలియని ప్రార్థన పట్టుదలతో అలాగే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా ప్రభు విన్నారు. విని గీతం కాలేజీలో సీట్ ఇచ్చారు. ఆ గీతం కాలేజీలో కూడా ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు అయితే ఈ అనుభవాలు ఉండడం వల్ల ప్రభువు దృష్టి నా మీద ఉంది, ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటారు అన్న భయం అయితే ఉండేది. ఒక దినం ఏం జరిగిందంటే, ఇలా సెకండ్ ఇయర్లో డిప్లొమాలో ఉన్నప్పుడు దేవునికి సమీపంగా ఉంటూ నన్ను మార్చుకుంటూ రూమ్లోనే ఎందుకో నాకు ప్రేరేపణ కలిగి, అన్యులు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అని చెప్పి ఒక అలవాటు పెట్టుకుందాం, సాయంత్రం పూట అందరం కూర్చొని భోజనం అయిన తర్వాత 2 వచనాలు చదువుకొని ప్రార్థన చేద్దామని ఒక చిన్న అలవాటు మొదలుపెట్టి చేస్తూ ఉన్నాం. అలా కొనసాగుతున్న సమయంలో ఒకరోజు నైట్ నేను పడుకున్న ఆ బెడ్రూమ్ పక్కన ఒక విండోలో నుండి ఒక ఆకారం నైట్ టైం నా దగ్గరికి రావడం, దాంతో నేను పెనుగులాడడం నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. పెనుగులాడుతున్నప్పుడు అది నన్ను బంధించాలని చూస్తుంది అని చెప్పి నేను గ్రహించి తిరిగి నేను రిటర్న్లో దాన్ని బంధించడానికి ప్రయత్నించి పట్టుకొని గట్టిగా అడిగాను, ఎవరు నువ్వు అని చెప్పి. అడిగితే ఆఖరి నాతో చెప్పింది, నేను బయల్జుబూలు అని. నాకు ఆ పేరు కూడా తెలియదు, ఎందుకంటే రెగ్యులర్గా వాక్యాన్ని చదివిన అనుభవం పెద్దగా లేదు. అప్పుడే రూమ్లో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాం. ఆ మాట నేను మర్చిపోయాను. మార్నింగ్ గుర్తొచ్చినప్పుడు లెగిసి ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను, కానీ ఈ విషయం నాకు ఈ పేరు గుర్తు రావట్లేదు అనుకొని భయపడ్డాను. మరలా అదే ప్రకారం ఈవినింగ్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వచనాన్ని మత్తయి సువార్తలో ప్రభు చేస్తున్న కార్యాలని వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈయన దెయ్యాలకు అధిపతి అయిన బయల్జుబూలు వల్లే ఈ పనులు చేస్తున్నారు అని చెప్పి. అప్పుడు ఆ మాట చదవగానే నాకు జ్ఞాపకం వచ్చింది, ఈ ఆకారమే కదా. ఇంకా వెంటనే నేను మరలా వెళ్ళి అక్కడ ఉన్న ఒక సిస్టర్తో విషయం షేర్ చేసుకొని ప్రార్థన చేశాం. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది, దేవునితో మనం ఉండాలనుకుంటున్నప్పుడు సాతాను కూడా మనల్ని ఆటంకపరచడానికి కూడా అడ్డగించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఇంకా మరింతగా బలపడాలి అని. ఇలా దేవునితో కొన్ని అనుభవాలు డిప్లొమాలో కలిగి ఉండడాన్ని బట్టి ప్రభు సన్నిధి నాకు తెలుసు. మరలా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఈ విషయాలు మరలా కొంచెం పక్కదోవ పట్టి ఫ్రెండ్స్తో ఆనందిస్తూ తిరుగుతూ ఉన్నాం. ఒక దినాన మరలా ఫస్ట్ ఇయర్లో నాకు ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. అప్పుడు మరలా నేను ఆలోచించుకున్నాను, ప్రభా ఎందుకు ఇలా ఫెయిల్యూర్ అంటే, బికాజ్ ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ స్టడీస్. ఎప్పుడైతే చాలామంది ఈ రోజుల్లో యవ్వన బిడ్డలు పేరెంట్స్కి దూరంగా ఉన్నప్పుడు సహజంగా జరిగేది ఇది. కానీ మనం ఎప్పుడైతే రీడెడికేట్ చేసుకొని మనల్ని మనం చెక్ చేసుకొని దేవుని తోటి తిరుగుతామో, ఆయన ఎంత గొప్ప వాత్సల్యపూరుడంటే నాకు మరలా మంచి అవకాశాన్ని ఇచ్చి ఆ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఏం కన్సిడర్ చేయరు అని మా ఫ్రెండ్స్ చెప్పినా కూడా నేను రీవాల్యూ పెట్టమని చెప్పినప్పుడు రీవాల్యుయేషన్లో ప్రభు రిమార్క్ లేకుండా, ఇంజనీరింగ్లో ఎక్కడ ఫెయిల్యూర్ అనేది లేకుండా ప్రభు సహాయం చేశారు. మంచి మార్క్స్తో కూడా ఇంజనీరింగ్ అవ్వడానికి సహాయం చేశారు. అలా ఫస్ట్ ఇయర్లో నేను ఇదే అనుభవంతో నడుస్తూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని తీసుకొని ఒకరోజు అన్నాను, మనం ఏదైనా ఒక చర్చ్కి వెళ్దాము, మీరు కూడా రండి అని. పండగ క్రైస్తవులాగా క్రిస్మస్కి న్యూ ఇయర్కి అట్లా వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. వెళ్ళాం, కానీ వైజాగ్లో ఉన్న జగదంబ సెంటర్లో ఉన్న కొన్ని చర్చెస్కి వెళ్ళాం, పెద్ద చర్చెస్, అవి చూడడానికి బిగ్ కన్స్ట్రక్షన్స్. నాకున్న ఆశ అక్కడ అనిపించలేదు, అది తీరలేదు.
పైపెచ్చు చాలా గిల్టీగా ఫీల్ అయినా, అయ్యో ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చాను, ఆ దేవుని విషయాలు వీళ్ళకి ఏమీ అంతగా అందినట్టు లేవు అని నేను బాధపడుతున్న సమయంలో నా రూమ్మేట్ ఒక ఫ్రెండ్ నన్ను బ్యాథనీ చర్చ్కి వెళ్దాము నాతో పాటు రా అని చెప్పి తీసుకొని వెళ్ళింది. ఒక దినాన వైజాగ్లో బ్యాథనీ చర్చ్కి వెళ్ళాము. అక్కడ దైవజనులు పాస్టర్ టి క్రిస్టఫర్ గారు వాక్య పరిచయం చేస్తూ ఉన్నారు. నాకు ఫస్ట్ టైం, నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల అలాంటి ఆరాధన నాకు అనుభవం లేదు. స్తుతి ఆరాధన చేస్తూ గంభీరంగా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అది కొంచెం నాకేదో డిఫరెంట్గా అనిపించింది. ఆనందం అనిపించింది, కానీ కొంత భయం కూడా అనిపించింది. అప్పుడు అనుకున్నాను ఇంకోసారి రాకూడదు ఇక్కడికి, నేను ఇలాంటి ఆరాధన నాకు తెలియట్లేదు అనుకుని నేను అయిపోయాక వచ్చాను. రెండో వారం మా ఫ్రెండ్ అడిగింది, సుమా మళ్ళీ వెళ్దాం పదా అని. నేను రానులే, నువ్వు వెళ్ళు అని చెప్పాను. కానీ తను వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రేరేపణ నా హృదయంలో, నువ్వు వెళ్ళు అని చెప్పి, వెళ్ళాలి అని చెప్పి ఒక ప్రేరేపణ, బలమైన ప్రేరేపణ. ఇంకా నేను ఒక అర్ధగంట సేపు ఆగగలిగాను, కానీ తర్వాత ఆగలేక బయలుదేరి వెళ్తున్నంతసేపు కూడా ఒక తొందర, ఏంటి ఇంత తొందరగా ఎందుకుంది ఈరోజు అనుకుంటున్నప్పుడు, ఒకవేళ ఇదే నీ చివరి దినం అయితే అన్న ప్రశ్న. ఇది ఎలా చివరి దినం అవుద్ది నాకు? నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయరే కదా చదువుతున్నాను, నేను ఎలా చనిపోతాను, ఇప్పుడు ఎలా చనిపోతాను నేను, అసలు నాకు చావు ఎలా వస్తుంది, హౌ కెన్ దిస్ బీ మై లాస్ట్ డే అని నేను అనుకుంటున్నప్పుడు ఒక ఆటో నా పక్క నుండి వచ్చి ఆల్మోస్ట్ నన్ను ఇంకా నేను గుద్దేసింది, నేను చనిపోయాను అనుకున్నాను. అంత స్పీడ్తో వచ్చి ఒక వెంట్రుక వాసి అంటారు కదా, అంత తక్కువ డిస్టెన్స్ నుండి వెళ్ళేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. అప్పుడు అనుకున్నాను, ప్రభా, దిస్ ఈజ్ హౌ డెత్ విల్ కమ్. మనకు తెలియదు మరణం ఎలా వస్తుందని, నేను ఎలా చనిపోతాను అనుకున్న నాకు ఒక ప్రాక్టికల్గా నాకు అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్. అప్పుడు అనుకున్నాను, ప్రభా, ఒకవేళ ఇదే నా చివరి దినం అయితే రోడ్డు మీద చనిపోకూడదు, నేను నీ మందిరానికి బయలుదేరాను, మందిరానికి వెళ్ళిపోతాను ప్రభా, నాకు సహాయం చేయండి అని చెప్పి ఒకసారి వెళ్ళాను కదా, నడుచుకుంటూ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాను. ఒకటే ఆశ, నేను చనిపోయినా మందిరంలో చనిపోవాలి, ఇలా రోడ్డు మీద చనిపోకూడదు, ఎందుకంటే నాకు తెలియదు ప్రభు ఎన్ని దినాలు నియమించారు అని వెళ్తున్నప్పుడు మరలా మనసులో అనుకుంటున్నాను, అయినా నేను ఎక్కడ చనిపోయినా దేవుని రాజ్యానికి కదా వెళ్తాను, ఎందుకంటే తాతగారు మాస్టర్ గారు, తల్లిదండ్రులు క్రైస్తవులు, పుట్టింది మొదలుకొని నీకు తప్ప ఎవరికి నేను ప్రార్థన చేయలేదు కదా ప్రభా అనుకొని ఇవే మాటలు అనుకుంటూ వెళ్ళిపోయాను. మరలా ఆరాధన జరుగుతోంది. ఆ చివరి లైన్లో నిలబడి నేను కూడా ఆరాధనలో ఏకీభవిస్తున్నాను. దైవజనులు అక్కడ నుండి మాట్లాడుతున్నారు, నేను పుట్టు క్రైస్తవురాలు అనుకుంటున్నావేమో, తల్లిదండ్రులు ప్రార్థనా పరులు, తాత ముత్తాతలు క్రైస్తవులు అనుకుంటున్నావేమో, నీకు రక్షణ అనుభవం ఉందా, నీటి మూలంగా నువ్వు బాప్తిసం పొందావా? ఇవే మాటలు నేను అనుకుంటూ వచ్చిన మాటల్ని తిరిగి ప్రభు సంధించేటప్పటికీ నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది ప్రభు అంటే. అప్పుడు ప్రభు మరలా దైవజనుల ద్వారా మాట్లాడుతున్నారు, ఇదే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూల సమయము, నువ్వు ప్రభు మాట వింటే, స్వరాన్ని వింటే లోబడు, ఛాన్స్ ఇచ్చినప్పుడే ప్రభు మనల్ని తట్టినప్పుడే హృదయాన్ని మనం లోబడాలి. దట్ ఈజ్ అ డే, సెప్టెంబర్ 3rd, 2000 ఇయర్, ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్నప్పుడు గాడ్ హ్యాస్ నాక్డ్ మై హార్ట్ అండ్ హీ ఇన్వైటెడ్ మీ ఇన్ టు హిజ్ హెవెన్లీ కింగ్డమ్. అది చాలా, ఆ డే చాలామందికి బర్త్డేస్ జరుపుకోవడం ఇంట్రెస్ట్, కానీ నాకు మాత్రం 2000 సంవత్సరం సెప్టెంబర్ 3వ తారీఖుని మర్చిపోలేని రోజు, ఎందుకంటే ప్రభువు నన్ను ప్రత్యేకంగా పిలిచిన రోజు. అదే నేను అనుకోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభు అన్ని మాటలు మాట్లాడుతున్నారు. నాకు వెంటనే అర్థమైంది, దైవజనులు వెంటనే ఆల్టర్ కాల్ ఇచ్చారు, ఇదిగో మీరు సిద్ధపడితే మీ పిలుపు, మీరు ప్రభు పిలుపు వింటే మీరు ముందుకు వస్తే నేను సిద్ధంగా ఉన్నాను దైవజనుడిగా మీకు బ్యాప్టిజం ఇవ్వడానికి అని. సెకండ్ టైం నేను చర్చ్కి వెళ్ళాను ఆ రోజు అంతే. ఆ రోజు ఏడ్చుకుంటూ, ఎందుకు ఏడుస్తున్నానో తెలీదు, దేవుని పశ్చాత్తాపం నాలోనికి వచ్చినప్పుడు ఆ పశ్చాత్తాప మనసు, నేను అన్ని పాపాలు ఒప్పుకుంటూ చిన్నతనంలో మమ్మీ డాడీతో చేసిన అని చెప్పిన అబద్ధాలతో సహా అన్ని జ్ఞాపకం చేసినారు. లార్డ్ ఈజ్ జస్ట్ పుట్టింగ్ ఆల్ ది థింగ్స్. అప్పటివరకు మనం మంచి వాళ్ళు అనుకుంటాం, హౌ బ్యాడ్ అయ్యామన్నది ప్రభు చెప్పారు, మనం ఎన్ని విషయాల్లో చెడ్డగుంటాం. అవన్నీ ఒప్పుకుంటూ తెలియకుండానే ఒక అర్ధగంట పాటు ఏడుస్తూ నేను కన్విక్ట్ అయినప్పుడు ఒక మండిన మంట ఎలాగా శరీరం అంతా ప్రవహిస్తూ ఉంటుందో అట్లాంటి అనుభవాన్ని అనుభవించాను. ఆ రోజు రక్షణ పొందడానికి ప్రభు సహాయం చేశారు. ఆ తర్వాత అలా ప్రయాణం జరుగుతూ ఉంది. దైవజనుల ద్వారా ప్రభు అనేక రీతులుగా క్రిస్టఫర్ అన్నయ్య గారి ద్వారా చాలా విషయాల్లో వాళ్ళు బలపరుస్తూ వచ్చారు. అప్పుడు నేను ఆలోచించాను, ఒక దినాన్న దైవజనులు అన్నారు, రక్షించుకున్న ప్రతి బిడ్డకి ప్రభువుకి ఒక ఉద్దేశం ఉంటుంది వారి పట్ల అని. అయితే ఆ ఉద్దేశం మీకు దేవుని అడిగినా తెలియచేస్తారు, లేదా మీరు ఎవరి దగ్గర అయితే వాక్య పరిచయం వింటున్నారు ఆ దైవజనులను అడిగినా వారు గ్రహించి కూడా మీకు చెప్తారు అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. హాస్టల్కి వచ్చేసాక అడిగాను, ప్రభా మీరు నన్ను రక్షించారు కదా,
వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో నేను ఏం చేయాలి అని మీరు అనుకుంటున్నారు? యూ ప్లీజ్ రివీల్, నాకు తెలియచేయండి నాయన అని చెప్పి నేను ప్రార్థన చేసి పడుకున్నాను. ఆ రోజు ఒక స్వరం ద్వారా నాకు వినపడతా ఉంది, ఆదికాండం 18:25. అది ఎవరు చెప్పారో తెలియదు. మార్నింగ్ వరకు ఆ మాట నా నోట్లోనే ఉంది. హాస్టల్లో మార్నింగ్ మెలకు రాగానే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ద సేమ్ వర్స్. ఆదికాండం 18:25, ఆదికాండం 18:25 అనుకుంటూ మెలకు వచ్చింది. ఆ మాట ఓపెన్ చేసి చూస్తే అక్కడ అబ్రహాము లోతు గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ప్రభా, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడవా అని. ఆ స్టార్టింగ్ అన్నట్టు అది. తర్వాత ఒక 10 మంది తగ్గారు కాబట్టి అందుకోసం ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అని దేవునితో బ్రతిమలాడుతూ బేరం ఆడుతూ 10 మంది వరకు తీసుకొని వస్తుంటారు. 10 మంది ఉంటే కూడా కాపాడవా ప్రభు అంటే, ఓకే నేను 10 మంది నీతిమంతులు కనబడితే ఆ పట్టణాన్ని కాపాడుతాను అని ప్రభు మాట్లాడుతుంటారు. ఈ వచనాలు అన్నట్టు నాకు అర్థం కాలేదు. ప్రభు, దీనికి నా పిలుపుకి ఏంటి సంబంధం? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, నాకు అర్థం కాలేదని చెప్పి ఇదే మాటని దైవజనులకి వెళ్ళి తెలియచేశాను. అన్న ఇలా వినపడింది, ఈ స్వారిని చదివా, నాకు అర్థం కాలేదు, మీరు చెప్పగలరా అంటే, అమ్మ ప్రభు నీకు తెలియచేశారు, తప్పక నీకు అది విషయాన్ని బయలుపరుస్తారు, నేను కూడా ప్రార్థన చేస్తాను అన్నారు. అయితే అలా కొనసాగుతున్న దేవునితో నడక ఒక దినాన నేను ఎక్కువగా బుక్స్ అవి అన్నయ్య పాస్టర్ గారి దగ్గర నుండి తెచ్చుకున్న బుక్స్ చదవడం అలవాటు. జకరియా టోనీ ఫార్మన్ గారి బుక్ ఒకటి చదువుతున్నాను ఒక దినాన హాస్టల్లో మధ్యాహ్నం కూర్చొని. అది ప్రార్థన ఒక ఆయుధం అని ఒక ఖడ్గం బొమ్మేసిన ఒక ట్రాన్స్లేటెడ్ బుక్ అనంట. అది చదువుతున్నప్పుడు ఒక కొన్ని చాప్టర్స్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ చాప్టర్ బోల్డ్ హెడ్డింగ్స్తో తెలుగులో విజ్ఞాపన ప్రార్థన అని ఉంది. దానికి సబ్ హెడ్డింగ్ ఆదికాండం 18:25 ఉంది. ఆ ఆదికాండం 18:25 చూడగానే నాకు బాడీ అంతా ఒక షివరింగ్ వచ్చింది. అంటే ఈ ఆదికాండం 18:25 అనేది ఐ నెవర్ ఇమాజిన్ దట్ యాజ్ ఎ సబ్ హెడ్డింగ్. అదొక సబ్ హెడ్డింగ్గా ఉంటుంది, దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది అన్నది నాకు అప్పటి వరకు తెలియదు, అదేంటో కూడా తెలియదు. అప్పుడు నాకు ఆ వచనాలు చదివినప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేయడం, అబ్రహాం ఏం చేశాడంటే ఒక వ్యక్తిని మనసులో పెట్టుకొని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఆ వ్యక్తి తప్పించబడాలి, లోతు సొదొమ గొమొర్రాల దగ్గర నుండి తప్పించబడాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు అబ్రహాం ప్రార్థన అంగీకరించబడి లోతు తప్పించబడ్డాడు. ఆ మాటలు నాకు చాలా, అది చదివినప్పుడు అప్పుడు ప్రభు నాకు మరలా 3 నెలల తర్వాత దానికి ముందు వచ్చిన ఆ మాటలను జ్ఞాపకం చేశారు. ఆదికాండం 18:25 చెప్పబడిన, నాకు చెవులో చెప్పబడిన మాట విజ్ఞాపన ప్రార్థన గురించి అని. అలా కొన్ని అనుభవాలు చాలా పర్సనల్గా రెగ్యులర్ లైఫ్లో ఎవరికి లేని అనుభవాలు కొన్ని ప్రభువు నాకు అనుమతించారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలా జరుగుతూ ఉన్నది. తర్వాత దేవుళ్ళు అలా ఎదుగుతూ ఉన్నాం. ప్రభు మంచిగా మార్క్స్ ఇస్తున్నారు. డిప్లొమా బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల ఇంజనీరింగ్ పెద్దగా కష్టపడకుండానే నాకు మంచి మార్క్స్ వచ్చాయి. వీలు దొరికినప్పుడల్లా ప్రేయర్స్కి అటెండ్ అయిపోవడం నాకు చాలా ఆశగా ఉండేది. ఫాస్టింగ్ ప్రేయర్స్కి వెళ్ళిపోయేదాన్ని. అంత ఇంపార్టెంట్ క్లాస్ కాదంటే ఎగ్గొట్టి మరి దేవుళ్ళ గడపడం నాకు ఇష్టంగా ఉండేది. అంత మాత్రమే కాదు, హాలిడేస్ వచ్చినప్పుడు కరపత్రికలు కొన్ని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య కొన్ని కరపత్రికలు ఉంటే ఇవ్వండి, నేను గాస్పెల్కి వెళ్తా అంటే, మీరమ్మ ఆడపిల్లలు ఎలా వెళ్తారని ఇంకో ఫ్రెండ్ని తీసుకొని ఎవరైనా మా అమ్మగారులు తాతగారులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తామని అలా వెళ్ళిన అనుభవాలు కూడా ఉన్నాయి. అలా జరుగుతున్న సమయంలో ఒకరోజు హాలిడేస్ వచ్చినప్పుడల్లా మేము ఇంటికి బందర్ రావడం, వచ్చినప్పుడు నేను రక్షణ పొందిన విషయం నాన్నగారికి అమ్మకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి నేను తర్వాత చెప్తే అమ్మ నవ్వి అన్నారు, నీకు చిన్నప్పుడే బ్యాప్టిజం ఇచ్చేసాము సిఎస్ఐలో అన్నారు. అప్పుడు నేను అన్నాను, అమ్మ నాకు తెలియని వయసులో ఎలా ఇచ్చేస్తారు, వాక్యం అలా చెప్పట్లేదు, ఒకడు హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకునే ఏజ్ రావాలి, అప్పుడే కదా, అందుకే నేను మళ్ళీ తీసేసుకున్నాను అని చెప్పాను. కానీ నాన్నగారు అంటే నాకు చాలా భయం. ఈ విషయం నాన్నగారితో చెప్పడానికి నాకు అమ్మ చెప్తుందిలే అని ఊరుకున్నాను. ఎక్కడంటే బొట్టు దగ్గర నాకు కొంచెం చిన్నప్పటి నుండి ఎందుకో బొట్టు పెట్టుకుని నాన్నగారు పెట్టుకోమంటారు, నాన్నగారిని ఇష్టాన్ని కాదని లేక అలా అలవాటైంది. ఆ అలవాటు కాస్త కొంచెం అందంగా కూడా ఉంది కదా, ఎట్లాగో ఫ్రెండ్స్ అందరూ పెట్టుకుంటున్నారని అలా పెట్టుకునే అలవాట్లు. బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నాకు ఇక దాని విషయంలో నాకు ఆటంకం అనిపించింది పెట్టకుండా. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు నాన్నగారికి చాలా భయం. అందుకని ఏం చేసేదాన్ని, నాన్నగారు వచ్చినప్పుడు మాత్రం పెట్టుకునేదాన్ని. పెట్టుకున్నంతసేపు చాలా దుఃఖం, ప్రభువా నేను సాక్షిగా లేను అని నాకు తెలుస్తుండేది. నేను చాలా బాహాటంగా ప్రభుని బాధపరుస్తున్నానని తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి. అలా 1-2 సార్లు మాత్రం జరిగింది. ఇంకా 3వసారికి మళ్ళీ హాస్టల్ నుండి వచ్చేసేవాళ్ళం. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు హాలిడేస్కి నేను అలా బయట కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాను. చర్చ్లో చాలా మంచి యవనస్తురాల్ని, క్వైర్లో నిలబడితే చక్కగా పాడతాను, అన్ని విషయాలు ముందుంటాము,
కానీ ఇంటికి వచ్చినప్పుడు నా ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ, నాన్నగారి కోసం నేను కొన్ని ఇలా చేస్తున్నాను కదా ప్రభా అని నేను ఆలోచిస్తూ, ఒక సాయంత్రం ఏం చేయాలో తెలియక జస్ట్ బఠానీలు ఏమైనా తిందామని చెప్పి ఒక బాబు పక్కింటి తమ్ముడు ఉంటే ఆ తమ్ముడికి మనీ ఇచ్చి, నాన్న బఠానీలు తెచ్చిపెట్టి అని చెప్పాను. ఆ తమ్ముడు షాప్కి వెళ్ళి బఠానీలు తెచ్చాడు, చిన్న బాబు. తెచ్చాక ఆరు బయట కూర్చొని చైర్లో ఆ పొట్లం ఓపెన్ చేసి తిందామని చెప్పి ఓపెన్ చేస్తే ఆ పొట్లాన్ని చూడగానే నాకు ఒక డిఫరెంట్ పేపర్లా అనిపించింది. ఏంటని చూస్తే చిన్న బైబిల్ గ్రంథంలోని పేపర్ని చించి వాళ్ళు పొట్లం కట్టి ఇచ్చారు. ఇవి కూడా పొట్లాలు కట్టేస్తున్నారా అని చెప్పి ఆ బాబుని పిలుద్దామని చూసేలోపు తను వెళ్ళిపోయాడు. ఇంకా ఆ బఠానీలు ఒళ్ళో పోసుకొని ఆ బైబిల్ పేపర్ని చదవడం మొదలుపెట్టాను. హెబ్రీల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట, అక్కడ మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలకి లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మిమ్మల్ని కాయిచున్నారు. కాబట్టి వారి మాట విని వారు ఆనందంతో ఆ పని చేసేలాగా వారి మాట విని వారికి లోబడి ఉండండి. మీరు అలా ఉండకపోతే వారు ఆనందంతో కాక దుఃఖంతో ఆ పని చేస్తే మీకేం ప్రయోజనము. ఆ మాట వెంటనే నా దైవజనులు క్రిస్టఫర్ అన్నయ్య గారు నా కళ్ళ ముందు కనబడ్డారు. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా దైవజనులు మా పైన ఆత్మీయ నాయకులుగా ఉన్న వారి మాట వింటూ వారికి లోబడుతూ నీకు లోబడినట్టే కదా, అప్పుడు మీరు ఆనందిస్తారు. అందుకని నేను ఎక్కడున్నా లోబడాలి అని చెప్పి ఆ దినం నుండి నాన్నగారు ఏమన్నా పర్లేదు నేను ధైర్యంగా నిలబడతానని నిలబడ్డాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం దేవునిలో నిలబడాలని ఆశపడితే దేవుని మాట ఎంత సజీవమైందంటే చించివేయబడిన బైబిల్ కూడా మనతో మాట్లాడుతుంది. ఆమేన్. అది చించివేయబడింది, నలపబడింది, కానీ అది నా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేసింది. సో అప్పుడు అనుకున్నాను, దేవుని వాక్యం ఎంత బలమైంది. చాలామంది చించేస్తారు, కాల్చేసే వాళ్ళు ఉన్నారు. మనం చాలా సాక్ష్యాలు విన్నాం. బైబిల్ చించిన వాళ్ళు, కాల్చిన వాళ్ళు కూడా ఆ వాక్యం చేత కాల్చబడ్డారు, తిరిగి దేవుని కోసం నిలబడ్డారు. సో అంత శక్తివంతమైంది. బఠానీ పేపర్లో చుట్టి పెట్టిన ఆ వాక్యం నన్ను ఈ రోజుకి నేను ఆ మాట గుర్తుపెట్టుకున్నానంటే అంత సజీవమైన వాక్యం. అలా దేవుల్లో బలపడుతూ నిలబడుతూ ఉన్నాం. కొన్ని దినాల తర్వాత మీరు మాస్టర్ గారి సాక్ష్యాన్ని విన్నారు, కొన్ని విషయాలు చెప్పారు. దేవుళ్ళు ఎదుగుతూ వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఒకటే ఆశ, ప్రభా మీరు నన్ను పిలుచుకున్నారు కాబట్టి ఇక ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వస్తున్నాము. వివాహాలు చూస్తూ ఉంటారు. వివాహం టైంలో యవనస్తులుగా చాలామందికి చాలా కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. అలాగే నాకు ఉండేవి కొన్ని. అప్పుడు నేను రక్షణ పొందినప్పుడు నాకు ప్రభు ప్రేరేపణ బట్టి, పరిశుద్ధాత్మ తండ్రి ప్రేరేపణ బట్టి నేను నా ఇష్టాలన్నీ దేవుని చేతిలో పెట్టాను. ఎందుకంటే ఒక మాట నేను దైవజనులు చెప్పడం విన్నాను, పర్ఫెక్ట్ విల్, పర్మిస్డ్ విల్. పర్ఫెక్ట్ విల్ ఏంటంటే మన ఇష్టాలన్నీ దేవుని దగ్గర పెట్టేసి, ప్రభు నీ చిత్తం ఏదైతే అది నాకు ఇవ్వు అని అడగడం పర్ఫెక్ట్ విల్. పర్మిస్డ్ విల్ ఏంటంటే ఇది నాకు ఇష్టం ప్రభా, నువ్వు ఇది శాంక్షన్ చేయి, దీన్ని జరిగించు అని అడగడం పర్మిస్డ్ విల్. పర్మిస్డ్ విల్ వల్ల కొన్ని వచ్చిన కాన్సిక్వెన్సెస్ని మనమే భరించాలి. కాబట్టి నాకు అలాంటిది అక్కర్లేదు, నేను కోరుకొని తెచ్చుకొని ఎందుకు దానివల్ల అని చెప్పి నేను అప్పటి నుండి ప్రార్థించడం మొదలుపెట్టా. ప్రభా నాన్నగారు వాళ్ళు మ్యారేజెస్ అంటున్నారు, నాకు చదవాలని ఉంది, బట్ స్టిల్ దీనికోసం చేస్తున్నారు కాబట్టి అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక దినాన కొయిర్లో నిలబడి పాటలు పాడుతూ ఉన్నప్పుడు చాలామంది యవనస్తులు వస్తూ ఉంటారు. మాకు చర్చ్లో అన్నయ్యలు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ ఇట్లా అవుట్ రీచ్కి వెళ్తుంటాం, గాస్పెల్కి. చాలా అందరూ బాగా మాట్లాడతారు, అందరితో మంచి సహోదర భావంతో ఉంటాం. అయితే ఒక యవనస్తుడు మాత్రం నిలబడి అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే నాకు అర్థమైంది, సాధారణంగా మనం గ్రహించగలం ఎందుకు అలా చూస్తున్నారు అని. నాకు అర్థమైనప్పుడు అది నా మనసుకి తప్పుగా అనిపించింది. ఈ పర్సన్ నన్ను చూస్తున్నారు, ఆరాధన చేయకుండా నన్ను చూస్తున్నారు. సో దానికి నేను కారణంగా ఉంటున్నాను కాబట్టి నేను నెక్స్ట్ టైం నుండి నేను కొయిర్లో ఉండను. వై ఐ షుడ్ బి ఎ టెంప్టింగ్ థింగ్ టు అదర్స్ అని చెప్పి నేను అనుకొని, ఇలాగా అసలు నన్ను చూడకుండా ఉండాలంటే నేను కూర్చోవడం బెటర్ కదా అని చెప్పి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే మా దైవజనులు అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. అమ్మ ఏంటి సుమా ఎందుకు కూర్చున్నావు రా అనేవాళ్ళు. కొన్నిసార్లు అన్నయ్య ఆగ్రహాన్ని కూడా గురయ్యానని చెప్పాలి. అన్నయ్యకి తెలియదు ఆ విషయం. అండ్ అన్ని విషయాలు చెప్పలేము, కొన్ని మనకు తెలుసు, యవనస్తులు అర్థం చేసుకోగలరు. నా ఆశ ఏంటంటే నేను పవిత్రంగా ఉండాలి, ఎట్లాంటి విషయంలోనూ అవకాశం అపవాదికి ఇవ్వకూడదు అని చెప్పి అలా స్ట్రగుల్ జరుగుతున్నప్పుడు ఒక దినం ఏమైందంటే హోల్ నైట్ రోజు నేను ఇలా పరిచర్యలో ముందుండడం, ఆసక్తిగా ఉండడం గమనించి అన్నయ్య నాకు ఒక కీ ఇచ్చేసేవాళ్ళు.
చర్చ్ కీస్ నా దగ్గర ఉండేవి. 7 గంటలకి 7:30 కల్లా టిఫిన్ చేసినా చేయకపోయినా హాస్టల్లో వెళ్ళిపోయి అన్నీ ఊడ్చి మొత్తం ఆ పరదాలన్నీ ఫస్ట్ ఫ్లోర్లో పరిచి అంతా తుడిచి పైనుండి కింద వరకు ప్రాంగణాన్ని సిద్ధపరిచేటప్పటికి చాలా చెమటలు కారిపోయాయి. డస్ట్ ఎలర్జీ వల్ల తుమ్ములు వచ్చాయి కొన్నిసార్లు. అది కూడా ప్రభు స్వస్థపరిచారు. ఇలా కొనసాగుతున్నప్పుడు హోల్ నైట్లో ఒకరోజు అనుకోకుండా అదే వ్యక్తి ఎవరైతే పదాక వచ్చి చూస్తూ ఉన్నారో ఆ వ్యక్తి, నేను అందరితో నా సాక్ష్యాన్ని పంచుకునే అలవాటు, చీటికి మాటికి సాక్ష్యాన్ని పంచుకో. ఎందుకంటే నా ఈ రక్షణ సాక్ష్యమే కాదు, నిజంగా ప్రభు చేసిన అనేకమైన కార్యాలు ఉన్నాయి, అవన్నీ పంచుకుంటూ ఉండేదాన్ని. అలా ఆ యవనస్తుడితో కూడా నేను మాట్లాడాల్సి వచ్చింది. ఆయన వచ్చి అన్నారు, ప్రభు మీతోనే మాట్లాడతారా, అందరితో మాట్లాడరా అన్నారు. తప్పకుండా మాట్లాడతారు ప్రభు అన్నారు. అప్పుడు నేను ఇలాంటి పర్సన్ని అని చెప్పి తనకున్న అలవాట్లు, తన వ్యక్తిగత జీవితం వెనకాల ఉన్న పరిస్థితులు అవన్నీ చెప్పినప్పుడు నాకు ఒక్క మాట ప్రభు జ్ఞాపకం చేశారు. ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్, హీఈస్ ట్రయింగ్ టు సే హౌ బ్యాడ్ హీ వాజ్, హీ ఈజ్ ఆల్సో. అప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఎంత బ్యాడ్ పర్సన్ అని చెప్పడానికి ఆ లైఫ్లో ఉన్న విషయాలన్నీ పట్టుకొస్తుంటే నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఎవరైనా ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఎంత మంచివాడిని నేను కదా చెప్పుకోవాలి, నేను ఎంత మంచి పర్సన్ అని కదా చెప్పాలి. ఈ పర్సన్ ఏంటి, ఈయనేంటి, అసలు నేనెంత చెడ్డవాడిని, నాకు త్రాగుడు అలవాటు ఉంది, వ్యసనాలు ఇవన్నీ చెప్తున్నారు ఏంటి అనుకున్నాను. అప్పుడు అనుకున్నాను, ప్రభా ఇలాంటి వ్యక్తులు నీకు కావాలి అనుకొని మనసులో ఆ మాటలు వింటూ నేను ప్రార్థన చేస్తున్నాను మనసులో. అప్పుడు ప్రభు ఒక మాట చెప్పమన్నారు. ఇదే మాట చెప్పాను నేను, ఫస్ట్ టైం నేను మాట్లాడిన మాట. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మరి ఆ యవనస్తులు మీ ముందు ఉన్నారు, అదే మాట చెప్పాను. అయ్యారు అదే మాట అని చెప్పింది మీతో. హోల్ నైట్లో ఫస్ట్ టైం నేను మాట్లాడిన మాట, బికాజ్ ఐ బిలీవ్డ్ ఇట్. నో మ్యాటర్ హౌ వర్స్ట్ అవర్ లైఫ్ ఈజ్, గాడ్ ఈజ్ వర్దీ టు మేక్ ఇట్ వండర్ఫుల్. ఐ మీన్ అది నేను బలంగా నమ్మాను. అందుకని ఆ మాట చెప్పమన్నారు ప్రభు, చెప్పాను. బికాజ్ ఐ అండర్స్టూడ్ ద ఇంటెన్షన్ బిహైండ్, ఆయన చెప్తున్న ఆ విషయాల వెనకాల ఉన్న ఇంటెన్షన్ నాకు అర్థమైంది కాబట్టి చెప్పాను. మీరు ఎంత బ్యాడ్ అయినా పర్లేదు, మీరు క్రీస్తులో ఉంటే నూతన సృష్టి, పాతవి గతించినవి, వాటితో మనకి సంబంధం ఏమీ ఉండదు. సో యు గివ్ యువర్ లైఫ్ టు జీసస్ అండ్ హీ విల్ మేక్ ఇట్ న్యూ అని ఆ దినాన్ని నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత అలా కొన్ని విషయాలు మాట్లాడుతూ అవుట్ రీచ్లు అలా మాట్లాడేవాళ్ళం. కానీ ఎప్పుడు ఒక భయం ఉండేది, ఎందుకంటే యవనస్తులు కాబట్టి ఎలాంటి మనసులో కానీ చూపుల్లో కానీ చాలా ఈజీగా పాపంలో పడడానికి, ప్రేరేపణలకు గురవడానికి అవకాశం ఉండే ఏజ్ అది. కానీ అదే ఏజ్లో దేవుని కోసం బలంగా పరిశుద్ధంగా నిలబడచ్చు అని కూడా వాక్యం చెప్తూ ఉంది మనకి. ఆ మాటలు బలపరిచేయి నన్ను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది కాబట్టి మీరు దుష్టుని జయించారు అన్న మాటలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుండేదాన్ని. ఎందుకు రోషంగా ఉండకూడదు అని చెప్పి అలాగా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి. ఒక దినాన్ని నేను ఈ హోల్ నైట్ ప్రేయర్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మాకు ఎప్పుడు లేని ఎక్స్పీరియన్స్. సిఎస్ఐలో మాకు హోల్ నైట్ ఎప్పుడు నాకు అలవాట్లేదు. ఈ సంపూర్ణ రాత్రి ఎలా ఉంటుందంటే ఒక 12 గంటల వరకు వాక్యాన్ని వింటూ 12 నుండి చిన్న బ్రేక్ తీసుకున్నాక ప్రేయర్స్ చేసేవాళ్ళు. ఆ ప్రేయర్స్ అంటే చాలా ఇష్టం ఉండేదన్నట్టు. అయితే ఒక దినాన్న నేను అనుకున్నాను, ఈ హోల్ నైట్ ఎలాగో మిస్ అవ్వకూడదు. ఎప్పుడు లాస్ట్ టైం మిస్ అయ్యాను, హాలిడేస్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయాను కాబట్టి ఈ హోల్ నైట్ నేను మిస్ అవ్వకూడదు ప్రభా. హాస్టల్ ఏదో ఒకటి చెప్పి, ఆంటీ వాళ్ళ ఇంటికి అని చెప్పి వెళ్ళాలి అని చెప్పి నేను గట్టిగా తీర్మానం తీసుకొని ఒక 1 వీక్ క్రితమే అనుకొని వెళ్ళాను. కాలేజ్కి వెళ్ళగానే నోటీస్ బోర్డులో ఒక నోటీస్ పెట్టారు. కరెక్ట్గా హోల్ నైట్ ఎగ్జామ్ నెక్స్ట్ డే మాకు ల్యాబ్ ఎగ్జామ్, ఎక్స్టర్నల్ సెమిస్టర్ ఎగ్జామ్ ఉందన్నట. ఎట్లా ఇప్పుడు హోల్ నైట్ అంతా నేను ప్రార్థనలో ఉంటూ నెక్స్ట్ డే ఎగ్జామ్ ఎలా రాయాలి అనుకొని, అయినా కూడా ఎట్లయినా రాయాలి అని చెప్పి ఆ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ పగటి వేళే నేను పక్క హాస్టల్ ఉన్న ఫ్రెండ్ అన్నీ ప్రిపేర్ అయిపోయి 25 ప్రోగ్రామ్స్, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ అని ఒక సబ్జెక్ట్ ఇంజనీరింగ్లో ల్యాబ్ ఎగ్జామ్. ఆ 25 ప్రోగ్రామ్స్ లాజిక్ అంతా చూసుకొని సిద్ధపడి 7ంటికి నైట్ నా ఫ్రెండ్ దగ్గర నుండి బయలుదేరి హాస్టల్ నుండి వెళ్తున్నాను కాలేజ్కి, చర్చ్కి వెళ్తున్నాను. కాలేజ్ బ్యాగ్ వేసుకొని దానిలో రికార్డు బైబిల్ ఉంది. ఇవి పట్టుకొని వెళ్తూ ఉంటే సాతానుడు అంటాడు, ఎంఈపీ కాలనీలో నడుస్తూ ఉన్నాను నేను, నైట్ టైం నడుస్తూ ఉంటే నువ్వు రేపు ఫెయిల్ అయిపోతావు అని ఈ మాట వస్తుంది. నేనేమో పోరాడుతున్నాను మనసులో, ఏమంటున్నాను, నేను ఎందుకు ఫెయిల్ అవుతాను, నేను చక్కగా చదువుకున్నాను, అన్నీ చూసుకున్నాను, ఏదొచ్చినా రాస్తాను
అయినా కూడా నువ్వు మర్చిపోతావు, నైట్ అంతా గడిపితే టైర్డ్గా ఉంటుంది కదా, రేపు రాయలేవు ఎగ్జామ్ సరిగా, నువ్వు ఫెయిల్ అయిపోతావు అని ఈ ఆలోచన సాతాను తీసుకొస్తుంటే నేను అన్నాను సాతానుతో, నేను ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఏదైనా చేయగలరు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డిఫెండ్ మై గాడ్. నన్ను నేను డిఫెండ్ చేయట్లేదు, నా దేవుడిని డిఫెండ్ చేయాలని నేను అనుకోని అంటున్నాను, నా దేవుడు గొప్ప దేవుడు అని చిన్న చిన్న రీజన్స్ అని కూడా చెప్తున్నాను. రేపు కావాలంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుద్ది, లిటరల్గా నేను అనుకున్న విషయాలు చెప్తున్నాను. ఎలా ఎగ్జామ్ హాలిడే వస్తుంది అంటే ఏదో ఒకటి జరగవచ్చు. ఎవరో రాజకీయ నాయకులు చనిపోతారు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళ టైం అయిపోయిన వాళ్ళు అలా ఇస్తారు హాలిడేస్, ఏదైనా జరగవచ్చు. పోనీ నా ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడం కోసం ఎవరో చనిపోవడం ఎందుకు అని మరలా అన్నాను ఈ మాట. రేపు 25 ప్రోగ్రామ్స్లో రాబోయేది ఒక్క ప్రోగ్రామ్, నా ప్రభుకి అంత అవసరం అనుకుంటే ఆ ప్రోగ్రామ్ ఏంటో కూడా నాకు చెప్పగలరు అని చెప్పి అనుకొని నేను ఈ మాటలు అనుకొని నాలో నేను వెళ్ళిపోయాక ఆరాధన జరిగింది. 8 గంటల నుండి 12 గంటల వరకు అంతా అయిపోయింది. బ్రేక్ తీసుకున్నాక నలుగురుగా కూర్చొని మేము ఇంటర్సెషన్ ప్రేయర్ అని విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ సమయంలో రాడికల్స్ గురించి, నక్సలైట్స్ గురించి ప్రార్థన చేద్దాం, వాళ్ళు మంచి ఉద్దేశమే కానీ అనేక మంది వాళ్ళు పెట్టే డైనమైట్స్ వల్ల వీటి వల్ల మందుపాత్రల వల్ల చనిపోతున్నారు. ఆ టైంలో కొన్ని న్యూస్ విన్నాం, అవి ప్రార్థన చేస్తున్నప్పుడు నా గ్రూప్లో నేను, ఒక తల్లిగారు, ఒక పెద్ద ఆవిడ, మామగారు, ఇంకొక ఆంటీ, ఇట్లా నలుగురు కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. నేనే ప్రార్థన చేస్తున్నా వీళ్ళ గురించి. ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక రికార్డు పేపర్ నా కళ్ళ ముందు వచ్చింది. ఆ రికార్డు పేపరు నా రైటింగే, 6.name అనే హెడ్డింగ్తో చిన్న ప్రోగ్రామ్ నేను స్పష్టంగా చూడడంతో నేను అనుకున్నాను, అరే నేను రికార్డు సరిగా పెట్టినట్టు లేను, నా బ్యాగ్లో, కాలేజ్ బ్యాగ్లో అది బయటకు వచ్చేసి ఆ రికార్డు కూడా ఊడిపోయి మొత్తం చర్చ్ అంతా పేపర్స్ కూడా స్ప్రెడ్ అవుట్ అయిపోయినాయి అని చెప్పి వెంటనే నేను ఇలా కళ్ళు తెరిచి చూసేటప్పటికి నా ఎదుట నా బైబిల్ మాత్రమే ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు దర్శనం అంటే అప్పటివరకు అన్నయ్యని అడుగుతుండేదాన్ని, అన్నయ్య ఎలా చూపిస్తారు ప్రభు, దర్శనం అంటే ఎలా కనపడుతుంది, నాకు అప్పటివరకు అలాంటి అనుభవాలు లేవు. అప్పుడు అన్నయ్య చెప్పారమ్మా, నువ్వు ఎలా చూస్తున్నావు స్క్రీన్ మీద అంత క్లియర్గా కనపడుతుంది అని. అవునా అనుకున్నాను. అది ఫస్ట్ టైం, అది ఏంటో కూడా నాకు తెలియదు, చెప్పడానికి ధైర్యం కూడా చాలలేదు. ఉదయం వరకు వెయిట్ చేసి కాలేజ్కి వెళ్ళిపోయాము. 5 o'clock వరకు చర్చ్లో ఉండి హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి గీతం కాలేజ్ వెళ్ళిపోయాను నేను బస్ ఎక్కి. రూమ్లో, మా క్లాస్ రూమ్లో ఒక్కొక్కరుగా 2-3 పిలుస్తున్నప్పుడు ల్యాబ్కి వెళ్ళాలి. అక్కడ కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ నాతో అంటున్నారు, ఇది జరిగిపోయాక నువ్వు చెప్తే ఎవరు నమ్ముతారు, నీకు కూడా విశ్వాసం లేనట్టే కదా నువ్వు చూసింది అన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ చెప్తాను, ప్రవ్వా నాకు అందరూ ఉన్నది అన్యులు అని చెప్పి నేను నా ఫ్రెండ్కి, సుజాత ప్రసాద్ అని, తను ఎక్కడున్న ఒకళ్ళు వింటే వాళ్ళకు కూడా గుర్తుండొచ్చు, ఉదయ్ అని నా ఫ్రెండ్, అంజని డాక్టర్ గారి కూతురు ఉండేది, ఇలా మేము చిన్న గ్రూప్ ఉండేవాళ్ళం. వాళ్ళతో నేను షేర్ చేసుకున్నాను ఏమనంటే నాకు పలానా ప్రోగ్రామ్ వస్తుంది అని. అది కూడా ఏంటంటే 6 అనే నెంబరుతో క్లియర్గా చూపించారు ప్రభు. నేమ్ అనే ప్రోగ్రామ్, అదేంటంటే నేమ్ క్యాపిటల్ లెటర్లో మనం టైప్ చేసి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే స్మాల్ లెటర్లోకి అవుట్పుట్ వస్తుంది. స్మాల్ లెటర్లో మనం టైప్ చేస్తే మైక్రో ప్రాసెసర్లో ASCII కోడ్ ప్లస్ సమ్ అడిషన్ చేస్తే అదొక స్మాల్ లాజిక్. అది నేను చెప్పినప్పుడు మా ఫ్రెండ్స్ నవ్వి, ఉన్న వాటిల్లో చిన్న ప్రోగ్రామ్ నీకు రావాలా, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మాకు రావాలా అని చెప్పి వాళ్ళు దే జస్ట్ మేడ్ ఫన్ ఆఫ్ మీ. ఇంకా వెళ్ళిపోయాం. ల్యాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మేము పిక్ చేయాలన్నమాట, ఈ స్ట్రిప్స్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు నాకు వచ్చిన నెంబరు 6. అది 6 రాగానే నాకు ఇంక అక్కడ వదిలేసి, ప్రవ్వా నువ్వు గొప్ప దేవుడివి, ఇది అందరికీ చెప్పేయాలని గట్టిగా అరిసి చెప్పాలనిపించింది, కానీ చేయలేకపోయాను. చాలా బలమైన ధైర్యము, నమ్మిక అన్నీ మిక్స్డ్ అన్నట్ట. ఆ 6 అన్నది తీసుకొచ్చి అక్కడ సార్కి చెప్పాను, విజయరాజ్ సార్ అని. అక్కడ ఆ సార్ కూడా చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇఫ్ సార్ కెన్ వాచ్ దిస్. విజయరాజ్ సార్ మాకు అక్కడ ల్యాబ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆయన కూడా దేవుని బిడ్డే. ఆయన చూసి నీ ప్రోగ్రామ్ ఇదమ్మా అని చెప్పారు, నేమ్ ప్రోగ్రామ్. యాక్చువల్గా నా రికార్డులో నేమ్ ప్రోగ్రామ్ 7th ప్రోగ్రాము, 6th ప్రోగ్రామ్ సైన్ వేవ్ జనరేషన్. గాడ్ నోస్ వాట్ నెంబర్ కమ్స్ టు యూ, వాట్ ప్రోగ్రామ్ కమ్స్ టు యూ. అది నాకు ఎందుకు ఇంత క్లియర్గా ఇది నేను చెప్పాలి యవన బిడ్డలకు అనుకుంటున్నానంటే, ఏదో యాదాలాపంగా నేను చదివింది నా కళ్ళ ముందుకు వస్తే 7 పేరుతో రావాలి నేమ్ అన్నది, కానీ 6.name అని వచ్చిందంటే నాకు వేరే నెంబర్లో సీరియల్ నెంబర్ మార్చి ఇచ్చినా కూడా ప్రభు నేను ఏదైతే నమ్మి ఆరాధనకి వెళ్ళానో నా ప్రభు రేపు రాబోయేది నాకు చూపించగలరు. ఇఫ్ హీ వాంట్ టు గివ్ దట్ పీస్, నాకు భయం లేకుండా ఉండాలంటే అనుకున్నాను. అది ప్రభు అలా నెరవేర్చేటప్పటికి అదే ప్రోగ్రామ్ రాసి 2 minutesలో ఎగ్జిక్యూషన్ అయిపోయింది.
అసలు ఏం పెద్దగా ఒకడేం అడగలేదు. వితిన్ 1 hour ఐఎమ్ బ్యాక్ టు హాస్టల్ అండ్ రెస్ట్ తీసుకొని దేవుళ్ళు ఇంకా బలపడడానికి ప్రభు సహాయం చేశారు. సో బలపరచడానికి ప్రభు ఇలా అనేకమైన కార్యాలు ఎంత పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకే ఈ ఛానల్ నాకు నచ్చింది ఏంటంటే చాలామందికి ఉంటాయి కానీ దే మే నాట్ కమ్ అవుట్ టు షేర్. ఐ రియల్లీ అప్రిషియేట్ తమ్ముడు జోషి ఫర్ సర్చింగ్ పీపుల్ అండ్ ఇలా ప్రతి ఒక్కరిని వెతికి వాళ్ళ దగ్గరికి వచ్చి ఈజ్ టేకింగ్ లాట్ ఆఫ్ పెయిన్స్ టు కమ్. తను చాలా దూరం ప్రతి ఒక్కరి దగ్గర ప్రయాణం చేసి మంచి మంచి విషయాలు అందరితో షేర్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. తమ్ముడికి దేవుని నామములో వందనాలు. అలాగే ఇంకొక సాక్ష్యం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇలా దేవుళ్ళు ఎదుగుతుండగానే బీటెక్లోనే ప్రభు చాలా బలపరిచారు. చాలామంది బైబిల్ కాలేజ్లో సాక్ష్యాలు ఉంటాయేమో కానీ నేను ఇంజనీరింగ్లో ఉండగానే చాలా సాక్ష్యాలు బైబిల్ కాలేజ్ అనుభవాల్ని ప్రభు మాకు అవుట్ రీచ్లకి వెళ్ళినప్పుడు పర్సనల్ రూమ్లో మేము ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు చాలా అనుభవాలు ఇచ్చారు. ఒక దినాన్ని నేను ఇలా యవనస్తుల మధ్యలో ఉంటూ ఫస్ట్లో నిలబడి లీడ్ రోల్లో ఉంటూ చేస్తున్నాను కాబట్టి యూత్ క్రిస్మస్ చేయాలని అన్నయ్యకి ఆలోచన వచ్చినప్పుడు అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసి చిన్న చిన్న అమౌంట్ ఏమన్నా స్వీట్ హాట్ అట్లా వచ్చిన వాళ్ళకి ఇద్దామని అనుకుంటూ ఆ రోజు ప్రార్థన చేస్తూ నాకు ఒక చిన్న రూమ్ ఉండేది హాస్టల్లో. ఆ రూమ్ యాక్చువల్గా అది బాత్రూమ్. శశికళ మేడం హాస్టల్లో ఉండేదాన్ని. షీ ఈజ్ ఆల్సో వెరీ నైస్ ఉమెన్. నేను ఒక సంవత్సరం 20,000 కట్టపోయినా ఆవిడ నన్ను మరి ఏ విధంగా చూశారో, తింటది సగం దినాలు తినదు, వెళ్తుంది మందిరానికి వస్తుంది అనుకున్నారేమో. అండ్ నేను ఎలాంటి వ్యక్తినో ఆవిడ గమనించి అమ్మ నువ్వు నా తమ్ముడు కూతురు లాంటి దానివి అని చెప్పి 20,000 ఆవిడ నా ఫీజు ఫైనల్ ఇయర్లో ఆవిడ తీసుకోలేదు, హాస్టల్ ఫీజు కూడా. ఆ రూమ్లో చిన్న హాస్టల్ రూము ఒక బాత్రూమ్ని మాకు స్టోర్ రూమ్గా ఇచ్చారు. ఒక వ్యక్తి మోకరించడానికి మాత్రమే స్థలం ఉంటుంది. అది నా పర్సనల్ రూమ్. అక్కడ నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని ఎక్కువగా. ఒక దినాన దేవుణ్ణి అడిగాను, ప్రభా ఒక 3 ఇన్సిడెంట్స్ ఆ రూమ్ నుండి నాకు ప్రభు ఇచ్చిన ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక దినాన్ని దేవుణ్ణి అడిగాను, ప్రభా మీరు నన్ను నా ప్రార్థనలు వింటున్నారు కదా, మీరే వెతికి రక్షించారు కదా, మీరు నన్ను ఆశీర్వదించండి. యూ మస్ట్ బ్లెస్ మీ. ఎబ్బేజు అడిగిన ప్రార్థన అప్పుడప్పుడే వింటూ ఉన్నాను వాక్యంలో. ఎబ్బేజు అడిగాడంటే నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించు అని. ఎబ్బేజు అడగగలడా? నేను కూడా అడగొచ్చు కదా. గాడ్ డెఫినెట్గా నన్ను కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఆ రూమ్లో మీరు నన్ను ఆశీర్వదించిందే ఈ రూమ్లోంచి నేను బయటకు వెళ్ళాను ఈరోజు అని చెప్పి ఆ మోకాళ్ళ మీద అలాగే ఉంటూ దేవుని అడుగుతూ ఉన్నాను. అప్పుడు ప్రభువు ప్రేరేపణిస్తున్నారు, వాక్యం తీసి చదువు అని చెప్పి. వాక్యం తీసి ఏం చదవాలి ప్రభా, నాకు వద్దు, నేను అట్లా ఏమొద్దు, నాకు మీరే మాట్లాడాలి, మీరే ఆశీర్వదించాలని అడుగుతున్నప్పుడు లూకా సువార్త 28వ అధ్యాయంలో ఆ మాట చెప్పారు. ఆయన వారిని బేతనీ వరకు తీసుకొని వెళ్ళి చేతులైతే వారిని ఆశీర్వదించి ఆరోహణమయ్యాను అని. బేతనీ ఈజ్ ద చర్చ్ నేమ్ వేర్ ఐఎమ్ గోయింగ్. నేను వెళ్తున్నా ఆ చర్చ్ నేమ్ బేతనీ. అప్పుడు ప్రభు దాన్ని కనెక్ట్ చేసి చెప్పారు. నేను బేతనీ వరకు తీసుకెళ్ళాను కదా, అక్కడ శిష్యులు ప్రభు ఆశీర్వదించి తిరిగి లేచిన తర్వాత జరిగిన సంభవం అన్నమాట ఇది. ఆశీర్వదించి ఆరోహణమయ్యారు అని. అదొక మంచి అనుభవం. అలాగే మరొకసారి ఏమైందంటే ఇలా యవనస్తులందరినీ రిప్రజెంట్ చేస్తూ నేను ముందుంటున్నాను కదా ప్రభా, యవనస్తులు అందరూ నీకు నచ్చినట్లు ఉండకపోవచ్చు, అందుకని నేను అందరి పాపాలు నావే తీసుకుంటాను. ఎజ్రా నెహెమ్యాలు ఇట్లా అడిగారు కదా అని నేను కూడా అడగొచ్చని దేవుని దగ్గర అడుగుతున్నాను. అందరి పాపాలు నా మీద వేసుకుంటున్నాను ప్రభా, ఒకవేళ బ్యాడ్ తలంపులు ఉన్నా ఏమున్నా పరిశుద్ధపరచండి, నా మీద వేసుకుంటున్నాను, అదంతా నన్ను క్లీన్ చేయండి అని చెప్పి నేను ఆ చిన్న రూమ్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం నాకు వినపడుతూ ఉంది, జకరియా 3:4 అని. అప్పటి వరకు నేను ఇప్పుడు మరలా ఎక్కువ నా సాక్ష్యంలో వాక్యాలే ఉన్నాయి. జకరియా 3:4 నాకు అప్పటి వరకు అది ఏంటి తెలియదు. మరలా దాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు 2 సార్లు ఆ మాట వినపడినప్పుడు ఆ లేఖన భాగాన్ని నేను ఓపెన్ చేసి చూశాను. అక్కడ యెహోషువ మలిన వస్త్రాన్ని ధరించి దోతి ఎదుట నిలబడినప్పుడు ఆ సాతాను తన్ని బ్లేమ్ చేస్తుంటాడు. సీ హౌ ఫిల్దీ హిస్ గార్మెంట్ ఈజ్ అని. తన వస్త్రం ఎలాగ మలినంగా ఉంది. అదే నేను అడుగుతున్నాను ప్రభా, నా వస్త్రం ఎలా అయిపోయిందో, నేను అందరి పాపాలు నా మీద వేసుకొని నిలబడుతున్నాను కదా, నీవు ఇచ్చిన రక్షణ వస్త్రం ఎలా అయిపోయిందో, మరకలతో డాగులతో ఉందేమో ప్రభా, ప్లీజ్ క్లెన్స్ ఇట్ అగైన్ అని నేను అడుగుతున్న, అదే ప్రార్థన చేస్తున్నా. ప్రభు ఆ మాటని జ్ఞాపకం చేశారు. అక్కడ ఆ మాట ఉందని కూడా నాకు ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ ద వర్డ్ ఎట్ దట్ టైం. నాకు అంత వాక్యజ్ఞానం అప్పట్లో అంత తెలీదు, ఏ వచనాలు ఎక్కడ ఉంటాయి అని కూడా. అప్పుడు నేను అది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత స్పెసిఫిక్గా, ఇంత పిన్ పాయింటెడ్గా మాట్లాడతారా ప్రభు? నేనే ఎగ్జాంపుల్ దానికి. చాలామందికి అలాంటి డౌట్ ఉండొచ్చు. డస్ రియల్లీ గాడ్ స్పీక్స్? ఎస్ హీ డస్. ఆయన మాట్లాడతారు.
స్పెసిఫిక్గా చెప్పారు. ఈ ఈ ఈ వస్త్రాన్ని తనకి తీసివేసి, యెహోషువ కొన్ని మలిన వస్త్రాన్ని తీసి ప్రశస్త వస్త్రాన్ని తొడగండి, ఆ చేతికి ఉంగరం పెట్టండి, తల పాగా పెట్టండి అంటే డ్రెస్ అప్ హిమ్ వెల్ అని చెప్పినప్పుడు, ఆ మాటలు చదివినప్పుడు ప్రభువు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఇదే మన కంటికి కనపడకపోయినా ఇదే కార్యాన్ని ప్రార్థన చేసిన ప్రతిసారి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటారు అన్నది నాకు ప్రభు నిశ్చయిత ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చివరిగా ఒక విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను, మ్యారేజ్ విషయం. ఇలాంటి ప్రపోజల్ వచ్చినప్పుడు సాధారణంగా నేను పాస్టర్ గారు ఆ యవనస్తుడిగా ఉన్నప్పుడు చాలామంది ఇలాంటివి విన్నప్పుడు వీళ్ళకి ఆకర్షణ, లేకపోతే యవనస్తులు కదా వీళ్ళ ఇష్టాన్ని దేవుని ఉద్దేశంగా వీళ్ళు చెప్ప ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇట్స్ కామన్ అనుకుంటారు. వాళ్ళందరూ కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను. నేను దేవుణ్ణి అడిగాను, పాస్టర్ గారు పరిచయం అవ్వక మునుపు, యవనస్తుడిగా ఒక మందిరంలో ఒక వ్యక్తి నాకు పరిచయం అవ్వక మునుపు దేవుణ్ణి అడిగాను, ప్రభువా నీ చిత్తం ఏమయ్యింది అని అడిగినప్పుడు 3 వేరువేరు ప్రాంతాల్లో 3 వేరువేరు బైబిల్స్ ద్వారా నేను వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ పర్టికులర్ అంశం మీద మార్కు సువార్త 10వ అధ్యాయం 9వ వచనం ద్వారా ప్రభు మాట్లాడారు. కాగా దేవుడు జతపరచగా మనుష్యుడు వేరుపరచకూడదు. సో గాడ్ ఈజ్ ద వన్ హూ జాయిన్స్ 2 persons. గాడ్ ఈజ్ ద వన్, ఇట్స్ నాట్ ద మ్యాన్. అది మనుషులు కాదు, దేవుడే చేస్తారు అన్నది ప్రభు నాకు 3 times చెప్పారు. అప్పుడు అనుకున్నాను, ప్రభు యూ విల్ డూ ఇట్, అది ఎవరైనా పర్లేదు అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇలాంటి ఒక ప్రపోజల్ పాస్టర్ గారు యవనస్తుడిగా ఉన్నప్పుడు వచ్చి ఈ విషయం చెప్పగానే నేను యథార్థంగా చెప్తున్నాను, ఆ రోజు ఆ యవనస్తులు నా దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, వి బోత్ వర్ దేర్ ఇన్ ది చర్చ్. ఆ రోజు ఓడవడానికి వెళ్ళాను, ముందెళ్ళి సిద్ధపరుస్తున్నాను. ఆ యవనస్తుడు కూడా వచ్చారు. యాక్చువల్గా ఇది కొంచెం ఎంబారసింగ్ మూమెంట్, బాధపడ్డాను. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఇలా జరుగుతుంది మందిరాలు అనుకుంటారు కదా, ఇలాంటి మాట ఎవరు అనుకోకూడదు కదా ప్రవ్వా అనుకుంటున్నాను. అయితే నేను ముందెళ్ళి ఊడ్చి నేను ఒక్కదాన్ని ఉండే అనుభవం. తర్వాత ఆ యవనస్తులు కూడా వచ్చారు, పాస్టర్ గారు కూడా వచ్చారు. వస్తే ఒకరోజు ఈ విషయాన్ని తెలియచేసినప్పుడు నేను అన్నాను, ఈరోజు బాగా చదువుతుందో లేకపోతే మంచిగా గీతంలో చదువుతుందనో ఒక యవనస్తురాలు మంచిగా ఉందని మీరు అనుకుంటున్నారేమో, యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టు మీ టుమారో. అవే మాట్లాడండి మీతో అన్నది. రేపు నా ముఖం ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగి భయంకరంగా మారిపోతే విల్ యూ హ్యావ్ ది సేమ్ లవ్ టువర్డ్స్ మీ అని నేను అడిగాను. ఇదే మాట అడిగాను, ఎందుకంటే ఐ నో ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ లవ్ దట్ విల్ బి ది సేమ్ ఫర్ ఎవర్. అది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. అది దేవుని నుండి కలగకుండా మనుషుల ఆకర్షణ వల్ల కలిగితే అది ఆకారం మారినప్పుడు ప్రేమ కూడా మారిపోద్ది. అది నాకు తెలుసు కాబట్టి దేవుని నుండి వచ్చిన ప్రేమ అయితే ఎలా ఉంటుందని నేను ఒక చిన్న టెస్ట్ లాగా అడిగాను అన్నమాట. మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, అలాగే ఉంటుంది అన్న సమాధానం మీకుంటే వీ విల్ ప్రే. అది కూడా ఎందుకంటే నేను దేవునికి అర్పించుకున్నాను సమస్తాన్ని, దేవుని చిత్తమే జరగాలి. మా పేరెంట్స్ ఇష్టం కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా అంతగా దేవుని చిత్తాన్ని గ్రహించే ఆత్మీయ స్థితిలో లేరు కాబట్టి తప్పకుండా ఏ తల్లిదండ్రులైనా ఎక్కడున్నా ఎవరైనా పిల్లల పట్ల మంచివే చేయాలనుకుంటారు. కాకపోతే నేను దేవుని చిత్తానికి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడంతో దేవుని చిత్తం జరగాలని ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు అన్నాను, దేవుని చిత్తం కాకపోతే మీ పేరెంట్స్తో మీరు మాట్లాడి మా పేరెంట్స్తో మీరు వెళ్ళి మాట్లాడినా ఇది జరగదు అని చెప్పి ఇదే మాటలు చెప్పాము. లెట్ us pray అని చెప్పాను. అయితే ప్రభువు ఆయన చిత్తాన్ని ఒకరోజు చాలా ఖచ్చితంగా బయలుపరిచారు. ఆ చిత్తం తెలియకుండానే మేము మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా నచ్చవు. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకరోజు నేను నా చెప్పాను కదా, అక్కడ చిన్న రూమ్ ఉండేది. ఆ రూమ్లో నాకు ప్రార్థన చేసుకునే అలవాటు. ఫ్రెండ్స్ అందరు నిద్రపోయేవాళ్ళు, నేను మాత్రం ప్రభు అనుమతించినంతసేపు ఆ రూమ్లో ప్రార్థన చేసుకుంటుండేదని. ఒకరోజు చాలా ఏడుస్తున్నాను. ఎంతగా ఏడుస్తున్నానంటే, ప్రభు అసలు ఆ పర్సన్ని పంపించేయండి, బికాజ్ హీఈస్ డిస్టర్బింగ్ మీ. అండ్ ఎందుకు ఇలాగ ఒకరికొకరు డిస్టర్బెన్స్గా ఉండాలి, నేనేమో పరిశుద్ధంగా ఉండాలి, నీలోనే మంచిగా ఎదగాలని ఆశ. దీస్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్స్ కానీ నిలబడి ఒకళ్ళు చూస్తున్నారంటే ఎవరైనా యవ్వనస్తులు ఎవరైనా డెఫినెట్గా డిస్టర్బ్ అవుతారు. అది ఫ్యాక్ట్, అది నాకు తెలిసి. అయితే దేవుని ఒకటే అడిగాను, అయితే ప్రవ్వా ఆ పర్సన్ పంపించేయండి, నేను ఎలా గీతంలో నుండి వెళ్ళలేను కాబట్టి ఎటు సెండ్ దట్ పర్సన్ అవే అని చెప్పి. ఆయన బాగా ఏడుస్తూ అన్నాను, ప్రభా అసలు మీరు నా ప్రార్థన వింటే, నేను మీ బిడ్డని కదా, మీరేమన్నారు ముట్టుకుంటే కనుగుడ్డును ముట్టునన్నారు కదా, వన్ ఫెల్లో ఈజ్ లుకింగ్ ఎట్ మీ, వై ఆర్ యూ టాలరేటింగ్, మీరు ఎందుకు ఊరుకుంటున్నారు ఆ పర్సన్ని అని చెప్పి, మీరు కనుక నా ప్రార్థన వింటే నేను మీ బిడ్డ అయితే ఆయనతో మీరు మాట్లాడండి, నేను ఎట్లా ఏడుస్తున్నానో మోకరించి నీ చిత్తం తప్ప ఏది జరగొద్దు,
మా జీవితంలో నేను ఎట్లా ఏడుస్తున్నాను, షో ద సేమ్ పిక్చర్ టు హిమ్. దిస్ ఈజ్ ద ప్రేయర్ ఐ ఆఫర్ టు ద లార్డ్ అట్ అరౌండ్ 11 o'clock. ఆ టైంలో నేను ఇదే ప్రార్థన, నా ప్రార్థన ఏంటంటే ప్రభు నా ప్రార్థన విన్నారు అన్న సింబల్ని నాకు కావాలి కాబట్టి ఎట్లా ఏడుస్తున్నానో ఇదే చూపించండి అని. టు మై సర్ప్రైజ్, అంటే నేను అడిగాను కానీ ఇంతగా ప్రభు ఆన్సర్ ఇస్తారని నాకు కూడా అర్థం కాలేదు. ఆ రెండో రోజు సాయంత్రం అదే లైన్లో ఉండేవాళ్ళు పాస్టర్ గారు కూడా. ఆ రోజు ఈవినింగ్ మాట్లాడడానికి ఒక ఈవినింగ్, ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ కలవడం జరిగింది బయట. నేనేదో బేకరీలో ఈవినింగ్ స్నాక్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు కూడా అక్కడికి వచ్చారు. అప్పటికి పాస్టర్ గారు కాదు, యవనస్తులు వచ్చినప్పుడు నేను మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. బికాస్ నాకు అలాంటి నచ్చదు. క్లాస్మేట్స్ అంటే మాట్లాడతాం కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఇట్లా నిలబడి మాట్లాడడం కాదని నేను అది పార్సల్ ఏదో తీసుకుంటాను అంటే లెటర్ సిట్ దేర్ అని అక్కడ కూర్చున్నాం. అంత మాట్లాడిన పరిచయం కూడా లేదు. అప్పుడు వాళ్ళు ప్యాక్ చేస్తున్న టైంలో ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ మై ప్రేయర్. నేను అడిగాను కదా ప్రభా, మీరు చూపించారా? బికాస్ దట్ ఈస్ అ సైన్. నా ప్రార్థన ప్రభు విన్నారు, నేను మాట్లాడవచ్చు. ఐఎమ్ సో కీన్ అబౌట్ దట్. అది నేను అనుకుంటూ ఉన్నప్పుడు అటువైపు నుండి రిప్లై వస్తుంది, రాత్రి నాకు ఒక కల వచ్చిందండి అని. దట్స్ ఇట్ లార్డ్. ఐ సెడ్ దట్స్ ఇట్. మీరు విన్నారు ప్రభా, ఐ నో యు ఆర్ హియరింగ్ మై ప్రేయర్స్ అనుకున్నాను. వెంటనే పాస్టర్ గారు కల చెప్పారు. ఏంటంటే మీరు చాలా ఏడుస్తున్నారు, ఈ డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ. నా ప్రార్థన వినపడిపోవడానికి డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ. మా హాస్టల్కి పాస్టర్ గారు ఉంటున్న రూమ్కి డిస్టెన్స్ చాలా ఎక్కువ. నేను ఐఎమ్ జస్ట్ ప్రిటెండింగ్, నాకేం తెలియదు అన్నట్టుగా వింటూ వింటున్నప్పుడు చెప్తూ ఉన్నారు, మీరు చాలా ఏడుస్తున్నారు ప్రభా, నీ చిత్తం తప్ప నా జీవితంలో ఏది జరగకూడదని మీరు చాలా చాలా ఏడుస్తున్నారండి. దట్ ఈస్ ద సేమ్ థింగ్. నేను రాత్రి ఏదైతే జరిగిందో అదే నేను చూపించమని అడిగాను. ఆ తర్వాత ఇంకొక ప్రార్థన కూడా అడిగి, నీ చిత్తం అయితే ఆయనకి బయలుపరచండి, హీ విల్ ప్రొసీడ్. ఐ కాంట్ డూ ఎనీథింగ్. నేను ఎక్సెప్ట్ ఒబేయింగ్ మై పేరెంట్స్ వర్డ్ నేను ఏమి చేయను. దట్ నా నిబంధన అది. ఎందుకంటే నీ నామానికి అవమానం కదా ప్రభా. నా పేరెంట్స్ ఎస్ అంటేనే అది నీ చిత్తము, నా పేరెంట్స్ ఎస్ అనాలి, అప్పుడే అది జరుగుతుంది అని చెప్పి ఆశ్చర్యంగా ప్రభు అలా మాట్లాడుతూ వచ్చారు. ఈ మాట దేవుడు జతపరచగా మనుషుడు వేరుపరచకూడదు అన్న మాటని ప్రభు మరలా ఇంకొకసారి ఎక్కడ నిశ్చయిత చూపించారంటే, ఇలా నాకైతే నిశ్చయిత వచ్చింది, ద పర్సన్, గాడ్ చోజన్ పర్సన్ ఈయన అని. కానీ వరల్డ్ విల్ నాట్ యాక్సెప్ట్ దాట్ ఈజీలీ. అది ఎవరైనా ఆత్మీయులు ఉంటే తప్ప కొంతమందికి ఇది చాలా విచిత్రంగాను వింతగా కూడా ఉండొచ్చు, ఇలా కూడా జరుగుతాయా అని. ఎస్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్స్. మా జీవితంలో జరిగింది. ఒక దినాన్ని నేను మళ్ళా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నేను ప్రార్థన చేసిన, ప్రభా ఇంటికి వెళ్తే మ్యాచెస్ అంటారు, ఏదో అంటారు, మరి చూస్తున్నారు. నాన్నగారికి ఏమో అంత పర్టికులర్ లేదు, ఎవరైనా మంచి సంబంధం అయితే చేసేద్దాం మ్యారేజ్ అని ఉంది. నాకైతే దేవుని బిడ్డలే కావాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు నాకు ఇంకా నిశ్చయిత ఉంది కాబట్టి ప్రభు చూపించింది, చెప్పడానికి ధైర్యం అయితే లేదు. ప్రభా మీరు మాట్లాడండి. అయినా రేపు ఇలాగే, అప్పటికి నాకు తెలియదు, ఇలా సాక్ష్యం ఎవరికైనా చెప్పినా కూడా నాకు ఇష్టం కాబట్టి నాకు కల వచ్చింది, ఆయనకి ఇష్టం కాబట్టి ఆయనకి కల వచ్చింది అంటే పీపుల్ విల్ లాఫ్ ఇట్. డెఫినెట్గా వాళ్ళు అవ్వడమే కాదు, ఇది వినడానికి కూడా అర్థం కాదు కదా ప్రభా, నాకు ఇంకొక సైన్ కావాలి. నేను సైన్లు అడుగుతాను దేవుణ్ణి, ఎందుకంటే ప్రేరేపించబడ్డాను చాలాసార్లు వాక్యం ద్వారా. గిద్యోని అడిగాడంట, నువ్వు ప్రభా నువ్వు నన్ను పిలిస్తే ఇదిగో కళ్ళం తడవాలి, చుట్టూ పొడిగా ఉండాలి, నెక్స్ట్ టైం కళ్ళం పొడిగా ఉండాలి, చుట్టూ తడిగా ఉండాలి. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్తో అడిగాడు. అయినా ప్రభు చూపించారు, డిస్ప్లే చేశారు ఆయన ప్రభావాన్ని. అందుకని నేను అడిగాను, ప్రభా ఆయనకి నాకు తెలిసిన వ్యక్తికి మీరు ఈ విషయాన్ని బయలుపరచండి అంటే. ఒక ఎస్టీడీ బూత్లో ఒక చెల్లి ఉండేది, ఒక సహోదరి శ్రీదేవి అని. తను కూడా వాక్యం ద్వారా తర్వాత దేవుని బిడ్డగా మారింది. నేను ఎక్కువ ఇంట్రాక్ట్ అయ్యి తన రక్షణకి నేను కూడా సహాయం చేయడం జరిగింది. ఆ సహోదరి ఒకరోజు నేను వెళ్తూ ఉంటే పిలిచింది, సుమా అని పిలిస్తే తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను చెప్తుంది, తనకి అంతమునుపు ఒక కళ వచ్చింది. తను చెప్పింది, శిఖరం మీద నుండి నేను పడిపోతుంటే ఒక అంగి వేసుకున్న వ్యక్తి నన్ను ఇలా పట్టుకొని ఉన్నారు అని. అప్పుడు చెప్పాను, యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్, నువ్వు భయపడొద్దు దేనికి, నేను పడిపోనివ్వరు ఆయన అని చెప్పి. అది జరిగిన కొన్ని నెలలకి మళ్ళీ తను నన్ను పిలిచి చెప్తూ ఉంది. తను హెజిటేట్ చేస్తూనే చెప్తుంది, డౌట్ పడుతూనే చెప్తుంది. ఒక పక్కన నీవు నిలబడున్నావు. అప్పుడప్పుడు యవనస్తులు ఉన్నప్పుడు దైవజనులు కూడా ఆ ఎస్టీడీ బూత్ పక్క నుండి టీ తాగడానికి వెళ్తూ ఉండేవాళ్ళు.
సో ఆయన కూడా తెలుసు కాబట్టి ఒక పక్కన మనోహర్ అన్నయ్య ఉన్నారు, మీ ఇద్దరి మధ్యలో అప్పుడు నేను పడిపోతున్నప్పుడు పట్టుకున్న వ్యక్తి ఉన్నారు కదా, ఆయన మధ్యలో నిలబడి మీ ఇద్దరి చేతులు ఇలా పట్టుకొని ఉన్నారు. అప్పుడు ప్రభు మరలా నాకు ఆ మాటని జ్ఞాపకం చేశారు. మార్కు సువార్త 10:9 దేవుడు జతపరచగా మనుష్యుడు వేరుపరచకూడదు. నేను అడిగాను సైన్ని, మేమిద్దరం కాదు ప్రభా, మా ఇద్దరికి తెలిసిన వ్యక్తికి మీరు బయలుపరచండి, వాళ్ళు చెప్తే మా జీవితంలో ఈ వివాహం మీకు ఇష్టమని నాకు కన్ఫర్మేషన్ వస్తుంది అని నేను అడిగినప్పుడు ఇది నాకు చాలా ఆశ్చర్యనిపించింది. ప్రభు మరలా అన్నారు, ఇంత చిన్న వ్యక్తికి ప్రభా మీరు, ఈవెన్ ఐ నెవర్ హ్యాడ్ సచ్ కైండ్ ఆఫ్ అంత దర్శనాలు నాకు ఎప్పుడు కలగలేదు. అప్పుడు ప్రభు అన్నారు, జ్ఞానులను మరుగుపరిచి బాలురకు చంటి పిల్లలకి ఆయన కార్యాలను వివరిస్తారంట కొన్నిసార్లు. అప్పుడు అనుకున్నాను, యూ హ్యావ్ రివీల్డ్ యువర్ విల్ అండ్ విష్ టు దిస్ గర్ల్. మాకు తెలియాలి కదా మాకు చెప్పాలంటే. అందుకని తను చెప్పినప్పుడు అక్కడే ఆ ఎస్టీడీ బూత్లోనే కన్నీళ్ళు విడుస్తూ దేవుణ్ణి స్తుతించాం. అండ్ ఐ టోటలీ బిలీవ్డ్ దట్ ఆ దినం నుండి నాకు అర్థమైంది, ఇది దేవుని చిత్తము, ఒక గొప్ప ప్రణాళిక ప్రభు పట్ల కలిగి ఉన్నారు మా పట్ల అని. ఆ తర్వాత కొన్ని విషయాలు పాస్టర్ గారు సాక్ష్యంలో చెప్పారు. నాన్నగారు వాళ్ళు సహజంగానే ఎవరైనా చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాలు చేయమంటారు. తర్వాత ఒప్పుకోనప్పుడు నేను, నాన్నగారు మీ ఇష్టం, డాడీ మీ ఇష్టం, మమ్మీ మీ ఇష్టం అని చెప్పి నేను హాస్టల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఒక దినాన ప్రభువే నాన్నగారిని దర్శించారు. సిలువలో వేలాడుతున్న ప్రభు స్వరం ద్వారా డాడీ కన్విక్ట్ అయ్యి వెంటనే ఫోన్ చేశారు. చేసినప్పుడు మీ ఇష్టం డాడీ అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి మాట్లాడారు. మా దైవజనులు క్రిస్టఫర్ అన్నయ్య గారి చేతుల మీదుగానే మా వివాహం జరిగింది. ప్రభు అద్భుతంగా జరిగించారు. ఈ దినం వరకు దేవుని సాక్షిగా నిలబెట్టారు. వివాహానికి ముందు 1 సంవత్సరం ముందు పాస్టర్ గారు తన జీవితాన్ని సమర్పించుకొని లాగ్ మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. అలా అప్పటి నుండి 2004లో స్టార్ట్ అయిన పరిచర్య, 2005లో నేను లాగ్ మినిస్ట్రీలో నేను కూడా జాయిన్ అయ్యాను. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని పనిలో అనేక మంది యవనస్తులను బలపరుస్తూ మా సాక్ష్యాలు పంచుకుంటూ, చాలాసార్లు సాక్ష్యం అంటే నేను కూడా చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాను, పాత రోత జీవితం నుండి మారడమే అని. అంత మాత్రమే కాదు, క్రిస్టియన్స్లో కూడా అక్కడికక్కడ మార్పు జరిగినా కూడా అది గొప్ప సాక్ష్యమే. ఆమెన్. పుట్టు క్రైస్తవురాలే కానీ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. దేవునితో అలాంటి సొంత అనుభవాలు, మనం ప్రార్థన చేస్తే ప్రభు మాట్లాడే అనుభవాలు లేకపోవడం కూడా అదే అలాంటి అనుభవం కలగడం, లేని అనుభవం నుంచి రావడం కూడా గొప్ప సాక్ష్యమే అని నేను నమ్ముతాను బలంగా. తప్పకుండా ఈ సాక్ష్యాలు అనేక మంది జీవితాలకు ఉపయోగకరంగా ఉంటాయని నమ్ముచున్నాం. నేను ప్రజెంట్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఈ విషయంలో కూడా చాలాసార్లు చాలా మందికి డౌట్లు వచ్చాయి, నాకు కూడా వచ్చాయి. కానీ నాకైతే నిశ్చయిత ఉంది. మేము బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత తిరిగి సేవలో ఉన్నప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, ప్రభా అక్కడ చేస్తున్న సేవ చాలా పూర్ పీపుల్ మధ్య చదువుకున్నాము, చాలామంది అనుకోవచ్చు వీళ్ళు ఏదైనా చేస్తూ నలుగురికి సహాయం చేయొచ్చు కదా అని. సహాయం చేయడానికి అని కాదు కానీ నేను దేవుని పర్మిషన్తోనే వచ్చాను. అప్పుడు కొన్ని దినాల తర్వాత ఈ మాట నాకు జాబ్ చేస్తూ ఉన్నారు, సేవలా చేస్తారు, లేకపోతే సేవకులు కాదుగా అన్న మాటలు తరచుగా వినపడుతూ ఉండే. అప్పుడు ఒక దినాన మేము కాన్ఫరెన్స్కి వెళ్ళాం, పూండి అనే ప్రాంతంలో, చెన్నైలో కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు హిజ్కియా ఫ్రాన్సిస్ గారి కాన్ఫరెన్స్కి వెళ్ళాం. లాస్ట్ రోలో కూర్చున్నాం. ఆంధ్ర నుండి వెళ్ళిన ఒక 5గురు కూర్చొని ఉన్నప్పుడు ఒక దైవజనులు మన దహించగ్ని థామస్ గారు ఆ రోజు అక్కడ స్పిరిచువల్ సన్, హిజ్కియా ఫ్రాన్సిస్ గారి స్పిరిచువల్ సన్, ఆయన ఇన్వైట్ చేశారు. ఆ రోజు ఈవినింగ్ దైవజనుల వాక్య పరిచర్య చేస్తూ అక్కడ నుండి డయాస్ మీద నుండి లాస్ట్ రోలో ఉన్న మమ్మల్ని పాయింట్అవుట్ చేసి, మీరు కలవండి నన్ను ఒకసారి ఆఫ్టర్ ది మీటింగ్ అని చెప్పారు. వెళ్ళి కలిసిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు, మీ కుటుంబం ఏర్పరచబడిన కుటుంబం, నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు లుక్ డౌన్. మిమ్మల్ని మీరు తక్కువగా అనుకోవద్దు, ఇంకొకరు తక్కువగా చూసినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, బికాజ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ చూజన్ ఫ్యామిలీ. అప్పుడు నేను చెప్తున్నాను, అయ్యా నేను ఫుల్ టైం మినిస్ట్రీలో లేను అని చెప్పాలని ప్రేరేపణ వస్తూ వెంటనే చెప్పేశాను నేను. అంటే చూడగానే ఓకే ఇద్దరు చక్కగా పరిచర్య చేస్తున్నారు కదా అని నన్ను కూడా అనుకుంటున్నారేమో, బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఇవి ఉద్యోగం చేస్తూ సేవ అంటున్నారు, సేవకురాలు ఎలా అనుకుంటారు కదా అని నేను చెప్పినప్పుడు ఒకటే అన్నారు, డజంట్ మ్యాటర్. ప్రభువు చెప్పే వరకు యు నీడ్ నాట్ రిజైన్ యువర్ జాబ్
అప్పుడే నువ్వు రామ్మా అని చెప్పి క్లియర్గా ఆ రోజు ప్రభు నాతో స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత నాకైతే ఎప్పుడు అలాంటి డౌట్ లేదు, బట్ చాలామంది అనడాన్ని బట్టి నేను ప్రార్థన చేశాను. ప్రభు పీపుల్ రీసెంట్గా కూడా ఒక మాట నేను ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఇదే మాటను తలుచుకుంటూ ఉన్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేశారు. సర్వెంట్ హూ కెన్ బి కాల్డ్ యాజ్ సర్వెంట్ అంటే చాలామంది ఫుల్ టైంలో ఉన్నాం కాబట్టి మేమే సర్వెంట్స్, పార్ట్ టైంలో ఉన్న వాళ్ళు సర్వెంట్స్ కాదు అన్న ఫీలింగ్లో ఉంటారు. ఇది ఏంటి ప్రభు ఇది అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వెరీ రీసెంట్ విత్ ఇన్ 1 month ప్రభు మాట్లాడారు. లుక్ ఎట్ జోబ్ అన్నారు. యోబు, నా సేవకుడైన యోబుని చూసావా అన్న మాటని జ్ఞాపకం చేశారు. యోబు ఈజ్ నాట్ ఎ సర్వెంట్, ఫుల్ టైం సర్వెంట్ కాదు. తర్వాత నా సేవకుడైన దానియేల్ని చూసావా అన్న మాట జ్ఞాపకం చేశారు. ఈ మాటలు నాకు వస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది మోకాళ్ళ మీద. దానియేల్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎంప్లాయీస్ క్యాన్ బీ సర్వెంట్స్, పవర్ఫుల్ సర్వెంట్స్. ఆమెన్. దైవజనులు DGS దినకరన్ గారు చాలా బలమైన సేవ చేశారు బీయింగ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ. సో నెవర్ లుక్ డౌన్, మేబీ యు ఆర్ అన్ ఎంప్లాయీ అయినా కూడా బలమైన దేవుని సేవకులుగా సాక్షులుగా మనం ఉండొచ్చు. ఇట్ ఈజ్ నాట్ డీగ్రేడింగ్. అంటే నేను ఫుల్ టైంలో ఉన్న వారిని ఏమి తక్కువ చేసి మాట్లాడట్లేదు, వాళ్ళ సమర్పణ చాలా గొప్పది. ఐ రియల్లీ హానర్ దెమ్, వాళ్ళని నేను చాలా గౌరవిస్తాను. అట్ ది సేమ్ టైం ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళని నిలబెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటారు. ఐ హ్యావ్ బీన్ షేరింగ్ మై టెస్టిమనీ విత్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ ఐ నో దీస్ సీడ్స్ విల్ డెఫినెట్లీ వర్క్ ఇన్ దేర్ లైఫ్స్. తప్పకుండా ఈ సాక్ష్యాలు, ఈ మాటలు అనేక మంది యవన బిడ్డలు తాకుతాయి. ఎందుకు చెప్పానంటే ఇంత పబ్లిక్గా మా మ్యారేజ్ సాక్ష్యం కూడా చాలామంది దినాన డౌట్, ఇష్టం ఉంటే అడగొచ్చా దేవుని? ఎస్, యు ఆర్ ఆల్వేస్, బికాస్ గాడ్ ఈజ్ మోర్ దాన్ ఫ్రెండ్. He loves you more than your mother and father. Why don't he answer in your marriage, regarding your marriage? డెఫినెట్గా ఈ విషయం అడగదగిన విషయమే, తప్పేమీ కాదు. ఎందుకంటే మ్యారేజ్ చాలా బిగ్గెస్ట్ స్టెప్. అక్కడ మిస్టేక్ పడిందంటే ఎంతోమంది జీవితాలను చూస్తున్నాం మనం. ఆ జీవితాంతము భార్య సహకరిస్తే నమ్మితే భర్త నమ్మక, భర్త నమ్మితే భార్య నమ్మక, ఈ స్ట్రగుల్ ఏదో డిసైడ్ చేసుకోవడానికి ముందే కొంచెం పెట్టగలిగితే ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విల్ బీ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ వీఆర్ స్పెండింగ్. ఎస్, తప్పకుండా చెప్పగలను. ఎవరితో అయినా దర్శనంలో మాట్లాడారంటే ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ లార్డ్. అలా ఎవరితో అయినా ప్రభు కళ్ళు ఇలా మాట్లాడతారు అంటే బైబిల్ గ్రంథంలో ఏ అనుభవాలు ఏ భక్తులు కలిగినా నాకు కూడా కావాలి, ప్రతిదీ ఇట్లా అడిగే అనుభవం. అలాంటి సమయంలో ఒక దినాన పరిశుద్ధాత్మ అనుభవం గురించి విన్నాను. అప్పుడు వాక్యాన్ని చదువుతున్న సమయంలో ప్రభు స్పష్టంగా ఆయన శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడి, అపోస్తుల కార్యంలో ఉన్న మాట. ఆ రోజు నేను హాస్టల్ నుండి హాలిడేస్కి ఇంటికి వెళ్ళాల్సిన సమయం, కానీ ప్రభు ఆ మాట ద్వారా నాతో మాట్లాడారు. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి. సో నాతో చాలా స్పెసిఫిక్గా చెప్పినట్టు నాకు అనిపించింది. ఐ హ్యావ్ టు స్టే బ్యాక్ ఇన్ వైజాగ్, ఈవెన్ దో హాలిడేస్ ఇచ్చినా కూడా నేను పైనుండి ఏదో శక్తి పొందుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దైవజనులు అరుల్ రాజు గారని చెన్నై ప్రాంతంలో సేవ చేసిన దైవజనులు అగ్ని సదస్సు అని గమ్ ఆడిటోరియం అని ఉంది వైజాగ్లో. గమ్ ఆడిటోరియంలో అగ్ని సదస్సు పెట్టారు. అలా పెట్టినప్పుడు నేను 3 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాలి అని నేను డిసైడ్ అయ్యి వాటర్ మాత్రం తాగేదాన్ని ఈవినింగ్. అట్లా మ్యాక్సిమం అన్నీ అవాయిడ్ చేసి ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటూ అలా ఫాస్టింగ్స్లో ఉంటూ ఉపవాసంలో ఉంటూ ఆ మీటింగ్స్కి అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు అక్కడ దేవుని బలమైన ఆత్మసన్నిధి చూడడం, పరిశుద్ధాత్మ అనుభవాల ద్వారా వివిధ రకాల ఎక్స్పీరియన్సెస్ ప్రజలు అనుభవించడం చూస్తున్నాను. కానీ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఒక డే అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, ఇంకా 3వ రోజు ఎంత బాధ కలుగుతుందంటే దట్ ఈస్ ద లాస్ట్ డే. ఆ రోజుతో అక్కడ ఆరాధనలు అయిపోతాయి, నా ఉపవాసం కూడా అయిపోద్ది. బట్ నాకు ఎలాంటి అనుభవం దేవుని దగ్గర నుండి సమాధానం రాలేదు. నేను ఈగర్గా వెయిట్ చేస్తే ఇంకా దేవుణ్ణి అడిగాను ఆ రోజు వెళ్ళగానే, ప్రభా ఇంకా నాకు తెలియకుండా మీకు యాక్సెప్టబుల్గా నాలో లేని ఏమున్నాయి చెప్పండి. పాత నిబంధనలో కానీ ఇంకా స్లాటర్ చేసినట్టు నా శరీరాన్ని కానీ ఆల్టర్ మీద పెట్టమంటారా ప్రభా అంటే టు దట్ ఎక్స్టెంట్ నేను ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ అంత ఈగర్గా అడిగాను అన్నమాట. అడుగుతున్నప్పుడు ఐ వాంట్ టు రిసీవ్ యువర్ పవర్, రిసీవ్ యువర్ హోలీ స్పిరిట్. ఆయన చెప్పారు స్పష్టంగా, రక్షణ పొందిన వాళ్ళందరికీ ప్రభు అది అనుగ్రహిస్తారు అని. అది నాకు రాలేదు అప్పటివరకు. 3 నెలల పైన అవుతుంది. సెప్టెంబర్లో నేను రక్షణ పొందాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3rd month, అది December 27th ఆ రోజు. ఆ మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు 3rd day ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు డయాస్ మీద నుండి దైవజనులు
ఎవరైతే పరిశుద్ధాత్మ అనుభవం కోసం ప్రార్థన చేస్తున్నారో ముందుకు రండి అన్నారు. నేను ముందుకు వెళ్ళిపోయాను. అందరూ చాలా వందల మంది ముందుకు వచ్చారు. నేను కూడా ముందుకెళ్ళాను. మోకాళ్ళ మీద నిలబడి చేతులైతే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఒక గడ్డి పరక ఊగినట్టుగా నేను ఇలా ముందుకు పడిపోతున్నాను. నేను అనుకున్నాను, ఏంటి నేను మోకాళ్ళ మీద నిలబడడానికి ఎంత ఇబ్బంది అవుతుంది ఏంటి అని చెప్పి నేను ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు స్టే స్ట్రైట్, ఇట్లా నిలబడాలి గట్టిగా అనుకుంటున్నాను. కానీ ముందుకు పడిపోతున్నాను, వెనక్కి పడిపోతున్నాను. ఆల్మోస్ట్ ఒక గడ్డి పరకు ఊగినట్టుగా ఊగుతుంది నా బాడీ, నాకు తెలుస్తుంది. నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్. ఆ అనుభవం ఒక్కటే తెలిసింది. ఒక గొప్ప వెలుగునైతే చూశాను. ఒక మనిషి ఆకారపు వెలుగును మాత్రం చూశాను. చూసినప్పుడు తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత నా పక్కన ఒక ఆంటీ నిలబడ్డారు, నా చేయి పట్టుకొని. అమ్మ, నువ్వు డయాస్ మీదకి వచ్చి సాక్ష్యం చెప్పంటున్నారు. అంటే నాకు అసలు ఏం తెలియదు, అంటే నాకు చెప్పడం తెలియదు. ఇట్స్ అ వెరీ బిగ్ ఆడిటోరియం. నాకు భయం కూడా అనిపించింది. నాకు తెలియదు ఆంటీ, అంటే నువ్వు దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నావు, అదే చెప్పు, నువ్వేం ఎక్స్పీరియన్స్ చేసావు అంటున్నారు. సరే అని ఆ డయాస్ మీదకి అలా తీసుకెళ్లారు. దైవజనులు చాలా దూరంలో నిలబడ్డారు. మధ్యలో ట్రాన్స్లేట్ చేసే అంకుల్ ఒక ఆయన నిలబడ్డారు. నేను కొంచెం దూరంలో నిలబడ్డాను. నేను చెప్తున్న విషయాలు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇలా 3 days నుండి ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాను, పరిశుద్ధాత్మ కోసం మాత్రమే ప్రార్థన చేస్తున్నాను. ఇదే మాట ట్రాన్స్లేట్ చేయగానే అరుల్ రాజా అంకుల్ దైవజనులు అవునా అని చెప్పేసి అని దూరం నుండి ఇలా చేయి చాపారు. ఆ తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు. ఐఎమ్ అండర్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. నేను ఒక నూతన అనుభవాన్ని ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. అది ఏ అనుభవమో తెలియదు, కానీ ఐఎమ్ జస్ట్ సింగింగ్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో. నేను పాడుతూ ఉన్నాను, ఏదో స్తుతిస్తూ ఉన్నాను, సమ్ వర్డ్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ మై మౌత్. ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. అది ఎంతసేపు జరిగిందంటే, నేను కళ్ళు తెరిసే టైంకి ఒక కెమెరామెన్ షూట్ చేసుకుంటూ ఉన్నారు. చాలామంది చుట్టూ నిలబడి స్తుతిస్తూ ఉన్నారు. అక్కడున్న చైర్స్ అవన్నీ కూడా ఎత్తేసి గమాటోరియం కూడా ఖాళీ అయిపోయింది. అంతసేపు కూడా నేను దేవుని పరిశుద్ధాత్మ బలం కింద, అనుభవం కిందే ఉంటూ స్తుతిస్తూ ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. నాకు దానిలోంచి బయటికి రావాలని కూడా అనిపించలేదు. అయితే ఈ అనుభవం అయిన తర్వాత ఒక అపరిచితురాలు అక్క నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఈవినింగ్ తీసుకెళ్ళి ఒక చిన్న ట్రీట్ అవన్నీ ఇచ్చి, అమ్మ, నువ్వు పొందుకున్న అనుభవము చాలా మంచి అనుభవము, ఇది జీవితంలో నువ్వు ఎప్పుడు మోకరించినా యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ది సేమ్ థింగ్, యూ నెవర్ మిస్ ఇట్, ఎప్పుడు మిస్ అవ్వద్దు దీన్ని అని చెప్పారు. అయిపోయింది. ఆ తర్వాత నేను హాస్టల్కి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ అంది, ఇలా 10 మందిలో ఉన్నప్పుడు సాధారణంగా పరిశుద్ధాత్మ అందరి మీదకి దిగి వచ్చేస్తారు, అది జరుగుతుందిలే అని అంది. ఐ కాంట్ టేక్ ఇట్ బికాజ్ ఇట్స్ సో పర్సనల్ టు మీ. నేను అప్పుడు అనుకున్నాను, ప్రభా, ఇంతలాగే ఎలాగా అందరి మీదకి వచ్చేసేది కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి ఆయన శక్తి అలా నా మీదకి వచ్చేసిందని తను అలా చెప్తుంది. ప్రభా, మీరు నా ప్రార్థన విని కదా నన్ను నింపారు అని చెప్పి నేను స్తుతిస్తూ ఉన్నాను. స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ హాస్టల్ రూమ్లో నేను దేవుని పాడుతూ స్తుతిస్తున్నప్పుడు టంగ్ ట్విస్ట్ అవ్వడము, నేను పలకడానికి నేను అనుకోకుండా పదాలు రావడం, వెంటనే నేను వెళ్ళి నా రూమ్లో, చెప్పాను కదా చిన్న రూమ్లో, మోకరించి ప్రార్థన చేస్తూ చేతులు ఎత్తినప్పుడు బలమైన అక్కడ నేనేదైతే ఆడిటోరియంలో దేవుని సన్నిధిని అనుభవించానో అంతే బలమైన ఆత్మ సన్నిధి నా పర్సనల్ రూమ్లో ప్రభు నాకు అనుగ్రహించారు. అప్పుడు నాకు అర్థమైంది, చాలామంది అనుకున్నట్లుగా అందరి మీదకి దిగి వచ్చినప్పుడు అందరూ అలా పడిపోతారు. నో, ఇట్ ఈస్ నాట్ కామన్ టు ఆల్. ఎవరైతే ఆశతో ఎదురు చూస్తుంటారో ఆశ కలిగిన ప్రాణాలని ఆయన తృప్తిపరుస్తారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్ విత్ హోలీ స్పిరిట్ గాడ్. అండ్ ఫ్రమ్ దట్ డే ఆన్, అప్పటి నుండి ప్రభు విడివక ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఐ కెన్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిని మేము అనుభవిస్తూ ఉన్నాం. ప్రభు ఇచ్చిన మంచి అనుభవాలన్నీ అలా ఉండబట్టే ప్రభు ఇలా నిలబెట్టారు. ఇలాంటి అనుభవాలు ఈరోజు ప్రతి యవ్వన బిడ్డ కలిగి ఉండాలని మా ఆశ. ప్రభు అందరిని దీవించను గాక.